ఏదో ట్రిప్ లో ఉన్నాడు, అందుకని కుదరక ఈ బాధ్యత నాకు అప్పచెప్పి నిన్న రాత్రి మాట్లాడుకున్నాము. పోచారంలో వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక మిత్రులు మమ్మల్ని చూడాలనుకున్నారు. అందుకని వారికి మా ముఖం చూపించారు. సరే, కానీ ఆ అబ్బాయికి చెప్పావు కదా, నేను ఎవరు 2 నిమిషాలు ఇంకా 2 నిమిషాలు ఉంది. లక్ష్మీనారాయణ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మీనారాయణ గారు. ఓకే, చేశాను సోదరా. ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు మీరు స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడేంటి? అది చెప్పా, విన్నాను. లేక అది ఆపేస్తావా నాకు ఈ కార్యక్రమం? అదేలే. ప్రారంభించవచ్చు. ఓకే, అట్లాగే. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వివిధ సాహిత్య ప్రక్రియలపై 2020 అక్టోబరు మాసం నుంచి ప్రసిద్ధుల సాహిత్యోపన్యాసాలను ఏర్పాటు చేసి కొనసాగిస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా తొలుత ప్రసిద్ధ కవుల మీద మంచి సాహిత్యోపన్యాస కార్యక్రమాలు జరిగాయి. తరువాత కథా సాహిత్యం పై మనం కార్యక్రమాలని ప్రారంభించాము. ఈరోజు చక్రవేణు అనే ఒక మంచి కథా రచయిత, ఆయన కథా సాహిత్యంపై టిసి వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. ఇవన్నీ జూమ్లో జరుగుతున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో అభ్యుదయ రచయిత సంఘానికి చెందిన వారు, ఇతర సాహితీ మిత్రులు, అమెరికా నుంచి కూడా మిత్రులు పాల్గొంటున్నారు, ప్రవాసాంధ్రులు కూడా పాల్గొంటున్నారు. చాలా ఉన్నత స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు, ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. వారిని ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. హలో, వారికి అప్పచెప్పండి కార్యక్రమాన్ని. రాజపాళెం గారిని అన్మ్యూట్ చేసి ఓకేనండి. ఓకే, అయిపోయి. స్వాగతం పలికిన భారతీయ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి మిత్రుల ఆనంద్ గారికి, అలాగే విశాలాంధ్ర టీవీ వాళ్ళకి, ఈ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు, ఈ సమావేశాల్లో ఈ అరసం సభలలో నిరంతరం పాల్గొంటున్న సోదరులందరికీ నమస్కారం. స్నేహితులారా, అభ్యుదయ సాహిత్య పునర్మూల్యాంకన లక్ష్యంతో అక్టోబర్ 4వ తేదీ నుంచి మధ్యలో 3-4 వారాలు తప్ప నిరంతరంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సభలలో ఇవాళ మనం చక్రవేణు అని ఒక యువ రచయిత చాలా చిన్న వయసులో మరణించాడు.
ఆయన రాసిన కథలను కొత్త చదువు అనే పేరుతో వచ్చాయి. పరిమితమైనటువంటి కథలు. ఆ కథల మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా పరిశోధన కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి సోదరుడు డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారు ప్రసంగిస్తారు. పిసి వెంకటేశ్వర్లు గారు మనకి ఇదివరకే నూతలపాటి గంగాధరం గారి కవిత్వాన్ని గురించి మంచి ప్రసంగం చేశారు. మళ్ళా ఇవాళ కథల గురించి ప్రసంగిస్తున్నారు. పిసి వెంకటేశ్వర్లు గారు పుట్టుకతో నెల్లూరు జిల్లా వారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేశారు. నెల్లూరు జిల్లా జానపద గేయాలు అనే అంశం మీద పరిశోధన చేశారు. 22 సంవత్సరాలుగా ఆయన ఆ సంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. మంచి పరిశోధకుడు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 16 పుస్తకాలు ప్రచురించారు. 67 పరిశోధన వ్యాసాలు రాశారు. 75 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆయన పర్యవేక్షణలో 13 మంది విద్యార్థులు పిహెచ్డీలు చేయగా 5 మంది ఎంఫిల్ చేశారు. ఆయన ఇప్పటికే దాదాపు 3 పురస్కారాలు అందుకుని ఉన్నారు. రేడియోలో, దూరదర్శన్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక గ్రంథ సమీక్షలు చేశారు. అలాగే గెస్ట్ లెక్చరర్గా కూడా విశిష్ట ఉపన్యాసాలు దాదాపు 10 విభిన్న స్థలాల్లో చేస్తున్నారు. ఆయన ప్రచురించిన పుస్తకాలలో విమర్శ గ్రంథాలు ఉన్నాయి. పినాకిని, వ్యాసనవనీతం, కిరణ తోరణం, విలోకనం అనేటువంటి వ్యాసం పుట్టాలు ప్రచురించారు. ఆయన పనిచేస్తున్నది ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనుక దానికి సంబంధించి ఆయన చాలా కృషి చేశారు. పట్టాభిరామ విలాసము, ఆముక్త మాలెద అనే కావ్యాలకి వ్యాఖ్యానం రాశారు. అలాగే 2 గ్రంథాలను పరిష్కరించారు ఆయన. అది నరపింగళి, కృష్ణాభుదయం అనేటువంటి గ్రంథాలను పరిష్కరించారు. పరిష్కరించడం అంటే తాళపత్ర గ్రంథాలను సేకరించి విభిన్న ప్రతులను పరిశీలించి సరైనటువంటి పాఠ నిర్ణయం చేసి ప్రచురించడం అన్నమాట. ఊరికే ఆడ ఉండేదాన్ని తీసి యథాతథంగా అచ్చేసేయటం కాదు. తర్వాత మత్స్య పురాణము, అష్టాదశ పురాణ సారం అనే గ్రంథాలకు విపులమైన పీఠికలతో ఆయన ప్రచురించారు. మానవల్లి రామకృష్ణ కవి మీద ఒక మోనోగ్రాఫ్ రచించారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఆయన ప్రశ్నోత్తర కౌముది అని ఒకటి ప్రచురించారు. తెలుగు విభవము, రాసాని సాహిత్య సమాలోచన, వాంగ్మయ వీక్షణం అనే గ్రంథాలకి సంపాదకుడుగా వ్యవహరించారు. ఆయన గొప్పతనం వీటన్నిటికన్నా మించి ఒక గొప్పతనం ఉంది. ఏమిటంటే, మేము ఇవాళ శ్రీశ్రీ మీద సదస్సు పెట్టుకుంటున్నాం. శ్రీశ్రీ మీద అనేక మంది మాట్లాడతారు. శ్రీశ్రీ మీద ఇదివరకే వచ్చినటువంటి విమర్శలు, ఆయన మీద జరిగిన పరిశోధన గురించి మాట్లాడండి అంటే శ్రీశ్రీ మీద వచ్చిన విమర్శ సాహిత్యం మొత్తం సేకరించి మాట్లాడతారు. అలాగే గురజాడ అప్పారావు గురించి విమర్శ మీద మాట్లాడమంటే గురజాడ అప్పారావు మీద ఇప్పటిదాకా ఎవరెవరు ఏం రాశారు అవన్నీ సేకరించి మాట్లాడతారు. ఇది ఎక్కువ మంది చేసే పని కాదు. ఆయన పరిశోధన కేంద్రంలో ఉన్నాడు కాబట్టి పిసి వెంకటేశ్వర్లు మాత్రమే నా దృష్టిలో ఈ పని చేయగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఈరోజు చక్రవేణి కథ గురించి మాట్లాడతారు. చక్రవేణును నేను చాలా కాలం క్రితం, బహుశా 1984 ప్రాంతాల్లో అనంతపురంలో ఒక్కసారి చూశాను నేను. అప్పుడు చాలా యువకుడు ఆయన. విప్లవ భావాలు కలిగినటువంటి వారుగా నాకు అర్థమైంది. ఆయన 7 కథలు రాసేట్టుగా తెలుస్తుంది మనకి. తెలుగులో చాలా తక్కువ కథలు రాసిన వాళ్ళు మనకు ఇప్పుడు పివి నరసింహరావు గారు గొల్ల రామక్కవ్వ ఏదో కథ రాసినట్టుగా చాలా గొప్ప కథ అది. చాలా గొప్ప కథ అది. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి చాలా ప్రాముఖ్యం వచ్చింది. అలాగే డాక్టర్ పి కేశవరెడ్డి నవల రచయిత. ఆయన 2 కథలు రాశాడు. ద రోడ్ అని ఒకటి, తర్వాత భగవాన్ వాచ అని ఒకటి అనుకుంటాను. ఇవి ఇట్లా తక్కువ కథలు రాశారు. అలాగే మనకు నూతలపాటి గంగాధరం గారు కూడా ఒక 3 కథలు ఏమో రాసినట్టుగా తెలుస్తూ ఉంది.
ఆ వరుసలో బహుశా చక్రవేణు మరణించకుండా ఉంటే విషాద మరణం అయింది. ఏవో మనకు కారణాలు తెలియదు. ఆయన మరణించకుండా ఉంటే తెలుగు కథానికకు చాలా బలమైన కథలు అందించి ఉండేవారు. ఉన్న కథలో ప్రతి కథ ఒక గట్టి గింజ. వైసీవి రెడ్డి గారి భాష చెప్పాలంటే ప్రతి కథ ఒక గట్టి గింజ అన్నమాట. ఆ కథల గురించి, ఆయన జీవితాన్ని గురించి మనకు పిసి వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మనకు విశ్లేషించి చెప్తారు. వెంకటేశ్వర మిత్రమా, వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్. నమస్తే. ప్రారంభించండి, మీరు ప్రారంభించండి. ఏదో సంతాప సందేశం అన్నారు. అవును కదా, మర్చిపోయాను నేను. మిత్రులారా, ఇటీవలే మనకు భారతీయ అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించినటువంటి రాజస్థాన్ నాయకుడు, అక్కడ జనరల్ సెక్రటరీ ఆయన మధు తల్వార్ అనేటువంటి ఆయన హఠాత్తుగా మరణించారు. అలాగే మన తెలుగు మిత్రుడు ఆచార్య అత్తలూరు నరసింహరావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా ఉండి ఉద్యోగ విరమణ చేసి అంతా ఒక వారం లోపలే ఆయనకు క్యాన్సర్ ఉంది అని బయటపడడం, ఆయన చనిపోవడం జరిగిపోయింది. ఈ రెండు కూడా హఠాన్ మరణాలే. ఆ ఇద్దరికి మనం సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించి తర్వాత మన సమావేశం నిర్వహించుకున్నాం. నిన్ననే కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ సంతాపాల్లో నరసింహరావు గారికి చెప్పారు, అలాగే మధు తల్వార్ గారు కూడా చెప్పారు. నిన్న కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదంలో పురస్కారాలు పొందిన వాళ్ళ పేర్లు ప్రకటించారు. తెలుగులో కర్నూలుకు చెందినటువంటి రంగనాథ రామచంద్రరావు అనేటువంటి ఆయన పుస్తకానికి ఓం నమో అనే గ్రంథానికి అనువాద పురస్కారం ప్రకటించింది. రంగనాథరావు గారు కన్నడం నుంచి డైరెక్ట్గా తెలుగులోకి అనేక పుస్తకాలు అనువదించారు. నేను కొన్ని పుస్తకాలకు ముందు మాటలు కూడా రాశాను. చాలా గొప్ప అనువాదకుడు ఆయన. ఇదివరకే రావాల్సింది అవార్డు, కానీ ఇప్పుడైనా వచ్చింది, సంతోషం. మన అరసం తరఫున ఆయనకి శుభాకాంక్షలు అందజేద్దాం. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు తన ప్రసంగం ప్రారంభిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి వెంకటేశ్వర్లు. నిన్ననే మన దిగంబర విప్లవ కవి నిఖిలేశ్వర్ గారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తీసుకున్నారు. అగ్నిశ్వాస అనే కావ్యానికి. ఆయన కూడా మన అరసం తరఫున శుభాకాంక్షలు అందజేద్దాం. వెంకటేశ్వర్లు నమస్కారం. ఈనాడు అరసం ఆంధ్రప్రదేశ్ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కథలపైన జరుగుతున్నటువంటి ఉపన్యాస పరంపర అధ్యక్షత వహించినటువంటి గురుతుల్యుల ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, 38 మంది వీక్షకులు కనిపిస్తున్నారు. వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు ఒక నెల ముందే ఈ విషయాన్ని చెప్పారు. తక్కువ కథలే ఉన్నాయి, వాటిని విమర్శించమని చెప్పి, విశ్లేషించమని చెప్పినప్పుడు నేను మామూలుగా సాధారణ విషయంగా దాన్ని తీసుకోవడం జరిగింది. అది 7 కథలే కదా, చిన్న పుస్తకం అంటున్నారు కదా అని చెప్పి. కానీ ఆ తర్వాత ఆ పుస్తకం కోసం నేను ప్రయత్నించినప్పుడు దీనిపైన మాట్లాడలేనేమో అనిపించింది. ఎందుకంటే దాదాపు 1994లో విరసం వాళ్ళు వేసినటువంటి ఈ పుస్తకం ఎక్కడ అందుబాటులో లేదు. అనేక ప్రాంతాలు, మొత్తం మీద రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా జల్లెడ పట్టాను. చివరికి మన ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారి దగ్గర అనుకోకుండా ఆంధ్రజ్యోతి తిరుపతి బాధ్యులు వారి దగ్గర లభించడం, అది 3 రోజుల కిందట దొరికింది. ఒక నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే. సరే, మొత్తం మీద
దాన్ని ఒకటే అరా కథలు ఎప్పుడన్నా చదవడం తప్పితే కువైట్ సావిత్రమ్మ లాంటివి అన్ని కథలు చదివితే గానీ ఉపన్యాసానికి బాగుండదు అనేటువంటి లక్ష్యంతో చూశాను. అదేవిధంగా ఈ కొత్త చదువులు అనేటువంటి పుస్తకం పైన రాజపాళెం గారు, సాయి ప్రసాద్ గారు రాసినటువంటి వ్యాసాలను కూడా చూడడం జరిగింది. ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టు కేవలం 32 సంవత్సరాల వయసులో మరణించినటువంటి సాహిత్యకారుల్లో ఉన్నటువంటి చక్రవేణు బ్రతికింది ఎంతకాలమైనా ఆయన రాసినటువంటి కథలు అనేటువంటివి తెలుగు కథా సాహిత్యం ఉన్నన్ని రోజులు బ్రతుకుతాయి సజీవంగా అనేటువంటిది ఈ కథలు చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశం. మొదట ఆయన 6 కథల్ని అచ్చేయాలనుకున్నట్టున్నాడు. ఒక అభ్యుదయ అనడం కంటే కూడా ఇంకాస్త ముందుకు వెళితే రాడికల్ భావజాలం కలిగినటువంటి రచయితగా కలం మొదలు పెట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అదే పందాలో ముందుకెళ్ళినటువంటి రచయితగా ఈ కథలను చదివిన తర్వాత మనకు చక్రవేణు కనిపిస్తాడు. అయితే ఆయన కథలు మొదలు పెట్టేటప్పటికి, కథలు రాసేటప్పటికి ఆ రోజు రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమ ప్రభావం అలా ఉండింది కాబట్టి ఆయన కూడా దాంట్లోకి వెళ్ళాడని అంచనా వేయలేం. ఉద్యమ ప్రభావం ఉన్నంత మాత్రాన ఉద్యమాల్లోకి వెళ్ళాలనేటువంటి నియమం లేదు. ఉద్యమంలోకి వెళ్ళినంత మాత్రాన ఇలాంటి పదునైనటువంటి కథలు రాయాలనేటువంటి నియమం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా 32 సంవత్సరాల జీవించినప్పటికీ కూడా మరో ఒక 300 సంవత్సరాలు మిగిలిపోయేటువంటి కథల్ని తెలుగు సాహిత్యానికి అందించాడు అనేటువంటిది ఈ కథలను మనం చూసిన తర్వాత అర్థమవుతుంది. తన తల్లిదండ్రులకి మరియు కుటుంబ సభ్యులకి అంకితంగా ఆయన మరణించిన తర్వాత ఈ కథా సంపుటం అచ్చయింది. అంటే ఆయన రాసి పెట్టుకున్నాడు ఆ కాపీలో. కొత్త చదువులు 1985లో రాసినటువంటి మొదటి కథ, కసాయి కరువు 86లో రాసినటువంటి కథ, కువైట్ సావిత్రమ్మ 90లో రాసినటువంటి కథ, విముక్తి దారిలో మృత్యు హక్కు 1990లో రాసినటువంటి మరొక కథ, తెగిన పేగు 91లో రాసినటువంటి కథ, విముక్తి దారిలో 93లో రాసినటువంటి కథ, కన్నీటి దాడ చిట్ట చివరిది ఆయన రాసి పెట్టిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆహ్వానం పత్రికలో అచ్చయినట్టు మనకి తెలుస్తున్నటువంటి అంశం. కథా రచయితగా 8 ఏళ్ళు, రాసిన కథలు 7 కథల్లో ఏమి ఈయన చెప్పుంటాడు అని అనుకున్నప్పుడు ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టు ఒకే నవలతో శ్రీదేవి గారు సంచలనం సృష్టించారు కాలాతీత వ్యక్తులు. ఒకే కథతో కూడా మనకి ఈరోజు గురజాడ రాసినటువంటి కథలు లభిస్తున్నప్పటికీ కూడా మనం దిద్దుబాటు గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. అయితే ఇక్కడ చక్రవేణి రాసినటువంటి 7 కథల్లో ఏ కథకు ఆ కథ ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. కువైట్ సావిత్రమ్మ గురించి చర్చ చాలా జరిగింది, కసాయ కరువు గురించి చర్చ జరిగింది, కొత్త చదువుల గురించి చర్చ జరిగింది. తను ఉన్నటువంటి సమాజంలో నుంచి నిలబడి చుట్టూరు పరికించి రాసేటువంటి కథల్లో రచయిత తానున్నటువంటి సమాజాన్ని కథల్లో వ్యాఖ్యానించడం అనేటువంటిది కనబడుతుంది. ఒక శ్రోతగా, ఒక ప్రేక్షకుడిగా ఇలా జరుగుతుంది అని చెప్పడం మాత్రమే చాలా మంది కథకులు చేసేటువంటి పని. కానీ ఇక్కడ చక్రవేణి కథలను చూసిన తర్వాత ఇతను శ్రోతగా, ఒక ప్రేక్షకుడిగా, ఒక కథకుడిగా చెప్పి వెళ్ళడం కాకుండా ఒక కార్యరంగంలో దిగినటువంటి కార్యకర్తగా మనకు కనపడుతూ ఉంటాడు. ఆయన ఏదైతే నిజ జీవితంలో చేశాడో అదే అక్షర రూపంలో అక్కడ పెట్టినట్టు మనకి కథలను చూసిన తర్వాత అర్థమవుతుంది. చెరబండరాజు సాహిత్యం పైన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిశోధన పూర్తి అయినట్టు లేదు, కానీ ఆ పరిశోధన చివరి దశకు వచ్చినట్టు మాత్రం కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి. తెలుగు శాఖలో బోర్డు పైన ఆయన పేరు లేవడం చూసి లేదు, అందువల్ల పిహెచ్డి అవార్డు కాలేదేమో అని చెప్పి నేను నిర్ధారిస్తున్నాను. అయితే ఇక్కడ మనకి చరిత్రను అభ్యుదయ రచయితలైనటువంటి వాళ్ళు, క్రాంతదర్శులైనటువంటి రచయితలైనటువంటి వాళ్ళు చూసేటువంటి కోణాన్ని గురించి శ్రీశ్రీ చెప్పాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టిందని. దానికంటే ముందు చెప్పినటువంటి మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఆయనకు
శిరోధార్యంతో ఆ మాటలు వచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ చక్రవేణు కథలను చూసినప్పటికీ కూడా సంఘర్షణ అనేటువంటిది ఈ సమాజంలో సహజ సిద్ధమైనటువంటిది. సంఘర్షణ లేకుండా ఉంటే, పురోగామి శక్తులు అనేటువంటివి లేకుండా ఉంటే సమాజం అనేటువంటిది ముందుకు వెళ్ళదు. సంక్షోభంలో నుంచే కొత్త కొత్త ప్రశ్నలు అనేటువంటివి మొదలవుతాయి. ఈ సంక్షోభంలో నుంచి మొదలయ్యేటువంటి ప్రశ్నలకు కొంతమంది ముందు దూతలు ఉంటారు, పురోగామి శక్తులు ఉంటారు. వాళ్ళు సమాధానం చెప్తారు. ఏ రూపంలో సమాధానం చెప్తారు? సామాజిక వేత్తలైతే ఉపన్యాసాల రూపంలో చెప్తారు, రచయితలైతే కవిత్వం రూపంలోనో కథల రూపంలోనో సమాధానం చెప్తారు. ఇక్కడ సంక్షోభంలో నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చక్రవేణు తన కథల ద్వారా సమాధానం చెప్పాడు. ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకుంటే ఈ సంక్షోభం అనేటువంటిది రూపుమాపిపోతుంది, కొత్త సమాజం ఆవిర్భవిస్తుంది అనేటువంటి లక్ష్యంతో ఈయన కథలు అనేటువంటివి ముందుకు సాగుతాయి. కొంచెం లోతుకెళ్ళి చూసినప్పుడు ఈ కథల్లో ఆయన చాలా చారిత్రక కోణాలు చాలా లోతుగా పరిశీలించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మార్కెట్ను పంచుకోవడంలో నిమగ్నమైనటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు దేశాన్ని పంచుకుంటున్నారు, దేశంలో ఉన్నటువంటి సంస్థలను పంచుకుంటున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ సంస్థల్ని పంచుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజు నిజంగా చక్రవేణు బ్రతుకున్నట్లయితే ఈ పరిస్థితిని చూసి ఇంకా ఎంత తీవ్రంగా స్పందించేవాడు అని చెప్పి అనిపిస్తుంది. ఈ భారతదేశంలో విధ్వంసం అనేటువంటిది 1984 ప్రాంతం నుంచే నడుస్తుందనేటువంటి విషయం చారిత్రకంగా వేణు కథలు మనకు నిరూపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం ఏ విధంగా ధ్వంసమైపోతుంది, గ్రామ పరిపాలన ఏ విధంగా ధ్వంసమైపోతుంది, నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు, ఈ పారిశ్రామికీకరణలో భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, సామాన్య జనాల యొక్క పరిస్థితులు ఏంటి, ఈ విషయాలన్నింటికి సమాధానం చక్రవేణు కథలు అనేటువంటివి చెబుతున్నాయి. ఆయన దృష్టి కొంతమంది రాయలసీమ కోణం నుంచి అని చెప్పారు, కానీ రాయలసీమ కోణంలో కూడా అసమానతల యొక్క ప్రక్షాళనే, అసమానతలు అనేటువంటివి పోవాలనేటువంటి దృష్టి చక్రవేణు యొక్క కథల్లో మనకి అడుగడుగునా కనపడుతుంది. ఆయన కథల్లో ఎలాంటి అసమానతలను చూపించాడు, అవి ఏ విధంగా పోవాలనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే నా ఉపన్యాసంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు. అయితే చక్రవేణు కథలు అన్నీ కూడా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మలుచుకోవడంలో రాయలసీమ భౌతిక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఈ భౌతిక నేపథ్యం నుంచి అనేక విషయాలను చెప్తూ కరువుని, దరిద్రాన్ని, మెట్టసేద్యాన్ని, చదువుని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుని, అలాగే నీటి వసతుల్ని, వీటన్నిటినీ కూడా ఒక సరైనటువంటి ప్రణాళికలో ఎంతో లోతైనటువంటి అధ్యయనంతో కూడినటువంటి వాక్యాల్లో బంధిస్తాడు. నిజంగా తెలుగు కథా సాహిత్యంలో అనేక మంది పెద్దవాళ్ళు తాము దర్శించినటువంటి జీవితాన్ని నిజాయితీగా వ్యక్తీకరించినటువంటి కథలే నిలబడ్డాయి తెలుగు సాహిత్యంలో. ఇక్కడ నిజాయితీగా తానున్నటువంటి ప్రాంతంలో దర్శించినటువంటి విషయాన్ని కథకుడిగా వేణు ఈ కథల్లో పెట్టాడు కాబట్టే ఈ కథలు కూడా అలాగే నిలిచిపోయాయి. దాదాపుగా 30 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా, 25 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అనేక ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీల్లో కావచ్చు, ఈయన కథలు పిల్లల పాఠ్యాంశాలుగా నిలబడ్డాయంటే కథకుడిగా వేణు చూపించినటువంటి ముందు చూపు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాజపాళెం గారు ఒక మాట రాస్తారు వ్యాసంలో, ఆయన రాసినటువంటి కొత్త చదువుల చక్రవేణు అనేటువంటి వ్యాసంలో, సమస్యలను చూసి బెదిరిపోయే మనిషిని నిలబెట్టి ఆలోచింపచేసే కథలు చక్రవేణివి అంటాడు. అంటే మనిషి బెదిరిపోతూ ఉంటే ఒక వ్యాఖ్యానం చేసి వదిలిపెట్టడం అనేటువంటిది చక్రవేణి యొక్క ఉద్దేశం కాదు. భయపడిపోతున్నటువంటి మనిషిని అక్కడే నిలబెట్టి అక్కడే కూర్చోబెట్టి ప్రశ్నింపజేస్తాడు, ఆ పాత్రల చేత నిలదీస్తాడు. ఇది చెప్పేసి వెళ్ళిపోవడం అనేటువంటిది వేణు కథల్లో మనకి ఎక్కడ కూడా కనపడదు. కాబట్టి ఈ రకంగా అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పాడు అక్కడ రాజపాళెం. సమస్యల్ని చాలా మంది రచయితలు ఫిర్యాదు చేసి వెళ్ళిపోతూ ఉంటారు.
అంటే ఇలా జరిగింది, ఇలా జరగకూడదు కదా అని. కానీ ఫిర్యాదు చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా వేణు కథల్లో కనపడదు. ప్రతి పాత్ర ధైర్యంగా నిలబడి ఆ సమస్య ఏమైనా సరే, అఫ్ కోర్స్ ఈ రోజు వేణు ఉంటే ఒక గౌరీ లంకేష్ లాగానో ఇంకొక లాగానో అయిపోయి ఉండేవాడేమో మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఆ ధోరణిని బట్టి, ఆ కథల్లో నడిపినటువంటి వస్తువుని బట్టి, ఆయన చూపించినటువంటి ముగింపులను బట్టి ఖచ్చితంగా అలాగే బలైపోయి ఉండేటువంటి వాడు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఆ విషయాన్ని అల్లం రాజయ్య కూడా ఆ పుస్తకానికి రాసినటువంటి ముందు మాటలో ధృవీకరించాడు. ఏమని చెప్పాడు? ఇలాంటి అప్రమత్తంగా ఉండు, ఇలాంటి కథలు రాస్తున్నటువంటి నువ్వు ఓ రచయిత అప్రమత్తంగా ఉండు సమాజంలో ఉన్నటువంటి కొన్ని శక్తుల పట్ల అని చెప్పి ఒక హెచ్చరిక ఆ ముందు మాటలో చివరి వాక్యంలో చెబుతాడు. నిజంగా చక్రవేణి ఉండుంటే ఈ రోజైనా సరే బలైపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఆయన కథలు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. అయితే ఏంటి ఆయన చెప్పింది అంటే, మొట్టమొదటగా రాసినటువంటి కొత్త చదువు రాయడానికి చాలా ధైర్యం అవసరం. ఒక విద్యార్థిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి చదువులో ఒక నూతన ఒరవడిని సృష్టించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తి తన భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా ప్రభుత్వ విధానాల పైన సూటిగా విమర్శ చేస్తూ రాయడం అనేటువంటిది ఈ కొత్త చదువులో ఉన్నటువంటి ఇతివృత్తం. ఈ రోజు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మన ముందుకు వచ్చింది. కరెక్ట్ గా 1984లో రాసినటువంటి ఈ కథ రాసేటప్పటికి, దీని తర్వాత వచ్చినటువంటి కథ రాసేటప్పటికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం అనేటువంటిది భారతదేశంలో పురుడు పోసుకుంటూ ఉంది. ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు కొత్త విద్యా విధానాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టడానికి. ఆ సందర్భంలో ఏమిటి కొత్త చదువు అనేటువంటి దిశగా ఆలోచించినటువంటి మొదటి రచయితగా నేను వేణుని భావిస్తున్నాను. మార్క్సిస్టుల దృష్టిలో లేదా మార్క్సిజం దృష్టిలో కొత్త చదువు అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ రచయిత లేవనెత్తినటువంటి ప్రశ్న. తరగతిలో గదుల్లో చెప్పేటువంటిదే చదువా? రకరకాల పాఠాల రూపంలో పిల్లకాయల చేత బట్టీలు కొట్టించేటువంటిదే చదువా? సామాజిక విలువలు, సామాజిక అధ్యయనం లేనటువంటి చదువు కొత్త చదువు ఎలా అవుతుంది? ఇది నూతన విద్యా విధానం ఎలా అవుతుంది? ఈ రోజు మనం 2020లో ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశాన్ని ఆ రోజు వచ్చినటువంటి కొత్త విద్యా విధానంలో చక్రవేణు కొత్త చదువు కథ ద్వారా ప్రశ్నించాడు. సమాజం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి పాలకులు అనేటువంటి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి సమయంలో సమాజం ముందుకు వెళ్ళాలంటే తరగతి గదిలో నేర్పించాల్సినటువంటి చదువు ఏంటి, తరగతి గదులు బయట నేర్పించాల్సినటువంటి చదువు ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి విధంగా ఇందులో ఉన్నటువంటి పాత్రలను ప్రవేశపెట్టాడు. కొద్దిమంది వ్యక్తులు దసరా సెలవుల్లో విద్యార్థులు డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు దసరా సెలవుల్లో గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని అధ్యయనం చేసి, సమస్యల్ని అధ్యయనం చేసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి కథల ఇతివృత్తం. ఈ విద్యార్థులు ఎలాంటి వాళ్ళు అని చూపించడంలో అది రచయిత యొక్క భావజాలానికి సంబంధించినటువంటి విషయం. నేరుగానే ఆ విద్యార్థుల్ని రాడికల్ విద్యార్థులుగా చక్రవేణి ప్రతిపాదించాడు. సరే, ఆయన ప్రతిపాదించడంలో ఆయన ఉద్దేశం అది. కానీ ఇక్కడ మూలంగా మనం పరిశీలించినప్పుడు విద్యా విధానంలో గ్రామాలు మూలాలుగా ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వాళ్ళు కేంద్ర బిందువులుగా ఉండాలి, వాళ్ళ సమస్యలు కేంద్ర బిందువుగా ఉండాలి. ఇది చదువు నేర్పించినట్లయితే ఖచ్చితంగా ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది చక్రవేణి ఇక్కడ గమనించినటువంటి అంశంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలా సామాజిక అధ్యయనం అనేటువంటిది జరిగినప్పుడు సమాజంలో బడా భూస్వాములు అనేటువంటి వాళ్ళ యొక్క కొమ్ములు నేల కొరుకుతాయి. వాళ్ళ చేత తల వంచి ఈ భూస్వామ్య తత్వాన్ని భూస్థాపితం చేయించవచ్చు అనేటువంటిది రచయితగా చక్రవేణు భావించినటువంటి ఉద్దేశం కావచ్చు. ఎక్కడా కూడా ఆయన నేల విడిచి సాము చేయలేదు. ఎందుకంటే ఈ రోజుకి మనం చూసినట్లయితే వామపక్ష ఉద్యమాల చరిత్రను మనం పరిశీలించినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ చౌడేపల్లి అవతల ఉన్నటువంటి మొలకల చెరువు ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ వామపక్ష భావజాలాలు కలిగినటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయనేటువంటిది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అంశం. ఈ కథను కూడా నేపథ్యాన్ని కూడా ఆ ప్రాంతం నుంచి ఖచ్చితంగా జరిగిందా లేదా తెలియదు, కానీ అది అలాంటిదే ఇంకో చోట అయినా ఖచ్చితంగా జరిగి ఉంటుంది అనేటువంటిది ఈ కథలో ఉన్నటువంటి ఇతివృత్తాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. చాలా సూటిగా చెప్పేటువంటి వాక్యాలు చక్రవేణిలో ఉంటాయి. గురునాథ్ రెడ్డి ఉన్నటువంటి ఊరు
చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి, చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్ల పేర్లలో ఎలా ఉంటాయి, వాటి సామాజిక నేపథ్యం ఏంటి? ఎల్లయ్య గారి పల్లి, పుల్లయ్య గారి పల్లి అనేటువంటిది ఎక్కడా ఉండదు. అక్కడ రెడ్డేరుపల్లి, రామిరెడ్డిపల్లి, సుబ్బరెడ్డి, ఇంకో రెడ్డిపల్లి, ఇంకో రెడ్డిపల్లి, ఇంకొక నాయుడుపల్లి, ఇంకొక రాజుపల్లి, ఇంకొక ఇలాంటి పల్లిలో ఉంటాయి. కానీ సామాన్య జనాల పేర్లతో నివసించేది వాళ్ళైనప్పటికీ ఆ ఊర్లో నివసించేటువంటి గొప్ప సంపన్న భూస్వామ్య కుటుంబం పేరే ఆ ఊరికి ఉంటుందనేటువంటి ఒక విషయాన్ని నిర్ధారిస్తూ కథలోకి తీసుకువెళ్తాడు. అంటే ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ పల్లెలు, ఈ ఊర్లు ఏ విధంగా ఆ ఊర్లకు ఉన్నటువంటి పేర్ల విషయంలో కూడా అసమానత్వం, ఈ ఒక బూర్జువా ధోరణి అనేటువంటిది కొనసాగుతూ ఉందనేటువంటి విషయాన్ని మెల్లగా చెప్పకనే చెప్పుకుంటూ పోతాడు. వాళ్ళ తాతల పేర్లు ఊర్లకు పెట్టేదేంటి? వాళ్ళ తాతలు ఏమన్నా ఆ ఊర్ల మొత్తాన్ని కొన్నారా? ఆ ఊర్ల మొత్తాన్ని తాతలు సృష్టించారా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తే విధంగా ఇక్కడ చక్రవేణు ఆ పల్లెల పేర్లు ప్రస్తావిస్తూ పోతాడు. అంతేకాదు, ఈ గురునాథం అనేటువంటి ఆయన ఇంటికి ఎదురుగా కాపలా కాసే విధంగా ఉన్నాయి 2 మాలపల్లెలు అని చెప్పి పరిచయం చేసుకుంటూ పోతాడు. అంటే ఈ వ్యవస్థలో ఈరోజు మనం చూస్తున్నటువంటి స్వతంత్ర భారతంలో ఒక భూస్వామికి కాపలాగా ఉపయోగపడుతున్నాయి ఈ దళిత ఓడలు అనేటువంటి విషయాన్ని సూటిగా వాక్యంలోనే చెప్పుకుంటూ పోతాడు. అయితే మరి లోపలికి వెళితే ఏంటి పరిస్థితి అంటే, తమది కానిటువంటి ఆస్తిని, తమది కానిటువంటి సంపదను తమదిగా చేసుకున్నటువంటి గురునాథం లాంటి వ్యక్తులు హరిజనవాడలో ఉన్నటువంటి, హరిజనవాడలో పెరిగినటువంటి చింత చెట్లకు కూడా యజమానులు వాళ్ళే. ఆ చింత చెట్లను వాళ్ళు నాటలేదు, ఆ చింత చెట్లకు వాళ్ళు నీళ్లు పోయలేదు. కానీ ఆ చింత చెట్లు కాసినటువంటి కాయలను కూడా తీసుకెళ్లి మొత్తం అంతా కూడా ఆయనకి సమర్పించుకోవాలి. పిడికెడు చింతగింజలు ఒళ్ళో పోసుకొని వచ్చింది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో లచ్చుమక్క అనేటువంటి పసిబిడ్డని గుడ్డును బాదినట్టు బాగుతాడు ఆ ఊరు భూస్వామి గురునాథ్. ఇలా జరుగుతున్నటువంటి ఆ పల్లెలో, ఎందుకంటే విద్యార్థులు ఎందుకు గ్రామాల్లోకి వెళ్ళాలి, చదువులంటే తరగతి గదుల్లో చెప్పేటువంటివి కాదు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ విద్యార్థులు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చింతకాయలు తీసుకున్నందుకే కొట్టినటువంటి ఆ గురునాథం యొక్క తలలు వంచి చిట్ట చివరికి తమ తాతల కాలం నుంచి తాము అనిపిస్తున్నటువంటి భూమిని మొత్తాన్ని లాక్కున్నటువంటి ఆ గురునాథానికి బుద్ధి చెప్పి దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదం కింద అదంతా కూడా ప్రజలకు సొంతం చేయడం ఈ కథలో చిట్ట చివరికి ఆ రచయిత సూచించినటువంటి ముగింపు. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏం చూడాలి అంటే, అక్కడ అనేక పాత్రల ద్వారా చాలా లోతైనటువంటి మాటలు, సూటైనటువంటి మాటలు పలికిస్తాడు చక్రవేణు. ఏంటి అక్కడంటే దీంట్లోనే మన కంఠస్వరం అనేటువంటి కథాశిల్పంలో భాగంగా చెప్పుకుంటాం. భూస్వామికి మద్దతుగా ప్రభుత్వం అనేటువంటిది, పోలీసులు అనేటువంటి వాళ్ళు ఊళ్ళో టికెట్ నిర్వహించి మొత్తం అక్కడ ఉన్నటువంటి పేద సాధనలందరినీ కూడా కొట్టి మొత్తం తీసుకెళ్లి జైల్లో బంధించినప్పుడు అక్కడ ఒక వృద్ధ పాత్ర, ఒక ముసలాయన అంటాడు, ఆ న్యాయస్థానంలో కళ్ళకు గంతలు గట్టి బంధించబడ్డ వ్యక్తి న్యాయదేవత. ఆ న్యాయదేవతకు చూపులే కాదు చెవుల్లో కూడా శేషం పోశారు, మన బాధలు ఎవరు వినే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ప్రజల యొక్క బాధలు విననప్పుడు ప్రజలైనటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటారు, ఎంచుకోక తప్పదు. ఆ ఎంచుకున్నటువంటి మార్గంలోనే ఈ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కూడగొట్టినటువంటి సంఘంలో భాగంగా ఆ ఊర్లో ఉన్నటువంటి రాజప్ప, గంగులప్ప వంటి వాళ్ళు ఉద్యమాన్ని నిర్మించి ఆ భూస్వామిని ఆటకి, ఆ భూస్వాముల యొక్క దౌర్జన్యానికి కట్టువేయించి ప్రజలందరినీ కూడా ఒక మంచి మార్గం వైపు నడిపించే దిశగా విద్యార్థులు ప్రయత్నం చేశారు అనేటువంటిది ఇక్కడ రచయిత చూపించినటువంటి సందేశం. కొత్త చదువులు అంటే కొత్త సమాజాన్ని రూపొందించుకునేటువంటి విధంగా ఉండాలి. ఈ సమాజంలో చదువులు, కళ్యాణరావు అంటరాని వసంత నవల్లో చెప్తాడు, తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది చాలా ఉంది అని. 2000 సంవత్సరంలో వచ్చినటువంటి నవల ఇది. అంతకంటే దాదాపు 16 సంవత్సరాల ముందే చక్రవేణు కథలో, కొత్త చదువుల కథలో ఈ భావన అనేటువంటిది మనకు కనపడుతుంది. భావన ఏదైనా అదంతా కూడా మార్క్సిస్టు భావజాలంలో నుంచి చక్రవేణు తీసుకున్నటువంటి ఒక వాక్యాన్నిగా ఈ కథలో ఇమిడ్చాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం.
ఇక రెండవ కథ 1986లో వచ్చినటువంటిది కసాయి కరువు. అంటే చక్రవేణుని మనం ఈ రోజు ఆయన పుస్తకం కోసం ఇన్ని రోజులు వెతుక్కోవాల్సి వచ్చినటువంటి సందర్భం కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని అవసరమైతే విశ్వం వాళ్ళ అనుమతి తీసుకొని ఎవరైనా కూడా లేకపోతే వాళ్ళైనా కూడా ముద్రించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో మొదటి వరుసలో నిలబెట్టవలసినటువంటి కథలు కొన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా కసాయి కరువు అందులో ఉంటుంది. మనం ఈ రోజు చెప్తున్నాం రాయలసీమ అస్తిత్వానికి సంబంధించి, రాయలసీమ నేపథ్యానికి సంబంధించి పలానా అడుసు కథ వచ్చిందో, పలానా లేకపోతే ఇంకొక కథ వచ్చిందో అని చెప్పుకుంటున్నాం. కానీ 86లోనే అద్భుతమైనటువంటి కథ రాయలసీమ అస్తిత్వాన్ని మాత్రమే కాదు, ఇక్కడ నిలబడాల్సినటువంటి, ఇక్కడ ఏర్పాటు కావాల్సినటువంటి సమాజాన్ని ఆకాంక్షించాడు చక్రవేణు. 25 ఏళ్ల కుర్రాడు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు మనం అనుకుంటున్నాం కాశ్మీర్కు ప్రత్యేక చట్టమా, ఏం అక్కడ వాళ్ళని మనం చేసుకోకూడదా, అక్కడ ఆస్తులు మనం కొనకూడదా అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నాం. మరి అఖండ భారతదేశంలో బండ బతుకులు బతుకుతున్నటువంటి ఈ రాయలసీమ భారతదేశంలో భాగం కాదా? మిత్రుడు ఈశ్వరెడ్డి ఒక కవితలో చెప్తాడు. మరి ఈ ప్రాంతంలో నీళ్లు లేక, తిండి లేక, సరైనటువంటి ఆహార పంటలు లేక, ఒళ్ళు అమ్ముకుంటున్నటువంటి స్త్రీలు, గొడ్లు అమ్ముకుంటున్నటువంటి కుటుంబీకులు బ్రతుకుతున్నటువంటి ఈ రాయలసీమ భారతదేశంలో అంతర్భాగం కాదా అనేటువంటి ప్రశ్న 1986లోనే చక్రవేణు కసాయి కరువు కథలో వేశాడు. ఏంటి ఇక్కడ ఎందుకు సమానత్వం లేదు? ఇక్కడ రాయలసీమ అనేటువంటిది ఆంధ్రదేశంలో భాగం కాదా? ఎందుకు ఈ ప్రజలైనటువంటి వాళ్ళు ఇక్కడ దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాలనేటువంటి దాన్ని మనకు చెప్తాడు. గోపీచంద్ రాసినటువంటి అరుకడిని ఎద్దు కథ ఉంది. ఒక పశువు యొక్క మోగ రోదన, ఒక జీవి యొక్క వేదనను చెప్పేటువంటి కథ అది. కానీ ఇక్కడ కసాయి కరువులో ఆవు యొక్క, ఈ రోజు మనం ఆవు యొక్క బాధ్యతను మొత్తాన్ని భుజాన్ని వేసుకొని మోసేటువంటి దేశభక్తులు తయారైపోయారు. కానీ అలాంటి ఆవుని ఎందుకు కషాయ వాళ్ళకు అమ్ముకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక సామాజిక నేపథ్యాన్ని మాత్రం ఈ మహా మేధావులు, ఈ కుహనా మేధావులు, ఆవులు రక్షించేటువంటి మేధావులు వీళ్ళకి మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకు వాటిని అమ్ముకుంటున్నారు కబేళాలకి, వాటిని ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మాట్లాడరు. వాటిని అమ్మకూడదు, వాటిని ఇంకోటి చేయకూడదు, వాటిని చంపకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ వేణు ప్రశ్నిస్తున్నాడు ఒకటే మాట, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కరువు, కరువులో నోరు లేని మోగజీవాలు ఆ మనుషుల్ని బ్రతికిస్తున్నాయి. చివరికి ఆ మనుషులకి పిడికిడి మెతుకులు పెట్టడం కోసం, వాళ్ళని బ్రతికించడం కోసం తాము చస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి, ఒక లోతైనటువంటి, కంటి నీరు పెట్టించేటువంటి వస్తువుని తీసుకొని మనసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే కషాయ కరువులో ఈ తూర్తాన్ని చూసిన తర్వాత. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి నదులు కేవలం పెద్ద పెద్ద బడా పారిశ్రామికలు ఎత్తున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్తాయి, రాయలసీమ లాంటి ప్రాంతాలకి ఎందుకు రావు అనేటువంటిది ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ రాయలసీమ అస్తిత్వాన్ని చెప్పినట్టు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కథలో మొదట ఒక చిన్న సన్నివేశాన్ని చెబుతాడు. అప్పటికే వర్షాలు పడవు చాలా సంవత్సరాల నుంచి, ఊళ్ళో నీళ్లు ఉండవు. ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఏటు ఒడ్డునటువంటి ఒక బావిలో ఆ ఊర్లో ఉన్నటువంటి సంపన్నుడు బోరు వేసి ఉంటాడు. బోరు వేసి తన పొలాలకి, తనకి అవసరాలకి, తన గొడ్లకి అవసరమైనటువంటి నీళ్లతో సాగిస్తూ ఉంటాడు. మరి బోరు వేసేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి మిగిలినటువంటి సామాన్య ప్రజలు ఏం చెయ్యాలి? బోరు వేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక బిందె నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ నీళ్లు పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ భూస్వామి హెచ్చరికలు జారీ చేసినప్పుడు నీళ్లు ఎవరివి? భూమి లోపల ఉన్నటువంటి నీళ్లు ఎవరి సొత్తు? ఈ ప్రాంతం ఎవరి సొత్తు? అంటే భూగర్భ జలాలకి, ఆకాశంలో ఉన్నటువంటి గాలికి మొత్తానికి వారే యజమానుల అనేటువంటి ఒక ప్రశ్న ఆ కథలో మనకి ఎదురవుతుంది. అందుకే అక్కడ ఒక పాత్ర చేత ఒక మాట మాట్లాడిస్తాడు. కడప రాజమ్మ ఏదో పేరు. నీ రెడ్డోరు ఊరందరి యొక్క నోళ్లు కొట్టి అందరి సొత్తుని కూడా ఇంట్లో పెట్టుకో ఉన్నాడు. అది జాలక మమ్మల్ని నీళ్లు కూడా తాగొద్దంటున్నాడు. ఇలా చేస్తే
నిలువునా బూడ్చిపెట్టేస్తామని చెప్పి ఒక హెచ్చరిక చేసి చేతిలో బిందె ఎత్తి పైకెత్తి ఆపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని కొట్టడానికి బెదిరించి బిందెతో నీళ్ళెత్తుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నీళ్లను కూడా దోపిడీ చేసేటువంటి ఒక వర్గం ఆ రోజుకే తయారైందనేటువంటి విషయాన్ని ఈ కోకోకోలా కంపెనీలు రాకముందే, లేకపోతే ఈ వాటర్ బిజినెస్లు, ఈ నీళ్ల వ్యాపారాలు చేసేటువంటి సంస్థలు రాకముందే చక్రవేణు గమనించాడనేటువంటి విషయాన్ని మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అక్కడ ఒక విషయాన్ని చెప్పి ఆ తర్వాత నాగమ్మ దగ్గరికి వెళతాడు. నాగమ్మ కర్రావు దగ్గరికి వెళతాడు. కర్రావు అమ్ముకోవడానికి నాగమ్మ పడినటువంటి బాధను వర్ణిస్తాడు. కొడుకుకు తెలియకుండా, కొడుకు రాయుడికి తెలియకుండా నాగమ్మ కర్రావుని అమ్మేసిన తర్వాత కొడుకు రాయుడిని మేనమామ ఇంటికి ముఖం పంపించి బలవంతంగా పంపించి కర్రావును అమ్మి లారీలో ఎక్కించిన సందర్భంలో, ఎక్కించడానికి ముందు ఆమె పడినటువంటి తపనను రాయలసీమ రైతు లేకపోతే పేద జీవితాల్లో పశువుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అనేటువంటిది మనకు కనబడుతుంది. దాని మూతి దౌడుతుంది, దాని యొక్క ముఖాన్ని ఎత్తి దాని భుజం మీద పెట్టుకుంటుంది, అంతా తౌడుతుంది. అది నాలుగుతో చొంగగార్చిన నాలుగుతో ఆమె యొక్క నాగమ్మని స్పర్శించినప్పుడు బొట కన్నీళ్లు గారుస్తుంది. లారీలో ఎక్కిస్తున్నప్పుడు ఓ కర్రీ అని చెప్పి అంటూ దాని వెనక పరిగెత్తి కుప్పగూలిపోతుంది. అంటే బతికినన్ని రోజులు తనను బ్రతికించినటువంటి ఒక జంతువు, ఒక జీవి మనిషి కంటే తనను ఎక్కువగా, అంటే ఈ కరువు నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి ఒక శ్రేయో ప్రణాళికను పశువులు ఇక్కడ తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉండిపోయాయి అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ చెప్పదలుచుకుంటాడు. ఎందుకు ఇక్కడ ప్రభుత్వాల ప్రస్తావన తీసుకొస్తున్నా అంటే, నాగమ్మ అంటుంది తాతతోటే, ఏం తాత ఎన్టీ రామారావు రైల్లో అంతా కూడా గడ్డి పంపించాడంట కదా, ఆ గడ్డి మన పశువులకు రాదా అని చెప్పి ప్రశ్నిస్తుంది. వస్తే పిచ్చిదానా, ఆ గడ్డి మనకేడొస్తుంది, ఆ గడ్డి కూడా డబ్బున్న వాళ్ళకే సరిపోతుంది, వాళ్ళ పశువులకే సరిపోతుంది, ఆ గడ్డి కూడా మన పశువులను తినలేరు, ఆ గడ్డి కూడా తినేటువంటి పెద్ద పెద్ద పశువులు అక్కడ ఉన్నాయి అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి రాజ్యం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు చేస్తున్నటువంటి విషయాన్ని చక్రవేణి ఆ కథలో వివరిస్తాడు. ఇక్కడ కేవలం కరువుకు సంబంధించినటువంటి కథ, లేకపోతే రాయలసీమ యొక్క జీవితాన్ని, అస్తిత్వాన్ని చెప్పేటువంటి కథ అని అర్థం చేసుకోకుండా దానికి ఉన్నటువంటి మూలాలను ప్రస్తావించడంలో కూడా వేణు ఇక్కడ విజయం సాధించాడని చెప్పి అనిపిస్తుంది. అట్టి ఇక ఇంకొక ప్రశ్న కూడా ఈ కషాయ కరువులో ప్రశ్నిస్తాడు. కరువు దాటికి తట్టుకోలేక నాగమ్మ మొగుడు తిరుపతిలో రోడ్డు పని కూలి చేస్తూ రాత్రి రైల్వే స్టేషన్ లో పడుకో ఉంటే అతన్ని తీసుకెళ్లి కొట్టి ఎక్కడంటే అక్కడ పడుకుంటావా అని చెప్పి జైల్లో వేసి దొంగతనం కేసు అతని పైన పెట్టినప్పుడు ఈ దేశంలో ఎక్కడ స్వతంత్రం ఉంది, ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఎక్కడ బ్రతకడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రశ్నను సంధిస్తాడు. ఉత్తరాలు రాసేటువంటి తన భర్త ఉత్తరం రాయకపోవడానికి కారణాన్ని తర్వాత తెలుసుకున్నటువంటి నాగమ్మ తన యొక్క అక్కతో చెప్పేటువంటి సన్నివేశంలో, అంటే ఇక్కడ కూలి పని చేసుకుంటున్న జీవితం అనేటువంటిది రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, కరువు వల్ల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, తను బిడ్డల్లాగా పెంచుకున్నటువంటి గొడ్లను అమ్మి బిడ్డల్ని తనను తాము బ్రతికించుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందంటే ఈ రాజ్యం పాలన ఏ దిశగా వెళుతూ ఉంది అనేటువంటి ప్రశ్నించడం చక్రవేణి యొక్క ఉద్దేశంగా మనకి ఈ కథను చూసినప్పుడు అర్థమవుతుంది. ఇక కువైట్ సావిత్రమ్మ 1990లో వచ్చినటువంటి ఈ కథ గురించి చాలా మందికి తెలుసు. ఇక్కడ స్త్రీవాదం అప్పుడప్పుడే, అంటే 1985 తర్వాత బాగా పుంజుకుంటున్నటువంటి దశలో రాసినటువంటి కథగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛ అనేటువంటి, స్త్రీవాదం అంటే స్త్రీ స్వేచ్ఛ అనేటువంటి అర్థాన్ని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛ కాదు, స్త్రీ బాధ. ఏంటి వేణు మామూలుగా అనుకుంటాం కానీ చక్రవేణు గారు ఆ కథలకు పేర్లు పెట్టినటువంటి క్రమంలో సావిత్రమ్మ ఎవరు? పురాణ పత్రికకు తీసుకున్నటువంటి సావిత్రమ్మ భర్త మరణించినప్పుడు యముడిని
యముడితో ఎదురిగి పోరాడి మాటలతో రకరకాలైనటువంటి ఆయన మెప్పించి భర్త ప్రాణాలను తీసుకొచ్చుకుంది. ఇక్కడ చక్రవేణి సృష్టించినటువంటి సావిత్రమ్మ అనేటువంటి పేరు పెట్టడానికి మనం కారణాన్ని ఊహించుకుంటే, యముళ్లాంటి వ్యక్తులు సమాజంలో అడుగడుగున దాడి చేస్తుంటే, తన ఒళ్ళును హోనం చేస్తుంటే అయినా భరించి బ్రతకాలి కాబట్టి, బిడ్డల్ని బ్రతికించుకోవాలి కాబట్టి సమాజంలో ఆ బాధలన్నిటినీ పడి చివరికి వ్యక్తిగా నిలిచింది. ఆర్థిక శక్తులే సమాజాన్ని శాసిస్తున్నాయి, ఆ ఆర్థికమైనటువంటి విసులుబాటు అవసరం అనేటువంటి ఒక దృష్టికోణం నుంచి ఈ కథను నడిపించాడు చక్రవేణి. ఇక్కడ గ్రామంలో ఉన్నప్పుడు మంచి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి సావిత్రమ్మ భర్త పోయాక బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం విధిలేని పరిస్థితుల్లో తాను తన శరీరాన్ని వేరొకరికి అర్పించుకోవాల్సినటువంటి సందర్భం. అయితే అది తప్ప మార్గం లేదా అన్నప్పుడు మరి సొంత భర్తకు తమ్ముడైనటువంటి మరిది తనను బలవంతంగా చెరిచి, అది నాకు వదిన కాదు, ఆ పేరుతో కూడా నాకు పిలవాలంటే అసహ్యంగా ఉంది అని మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలి ఆ స్త్రీ? తప్పు చేసినటువంటి ఈ పురుషాధిక్య సమాజాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎలా చెప్పుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోయినటువంటి పాత్రగా ఎక్కడా కూడా వేణు సృష్టించినటువంటి పాత్రలో ఏ స్త్రీ కూడా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళదు. బాధపడినా ఏదో ఒక విధంగా ఆ బాధల నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తుంది, ఎదిరించి పోరాడడం కోసం ప్రయత్నం చేస్తుంది. కువైట్ సావిత్రమ్మ చేత కూడా అదే చేయించాడు. తన పైన నేరం మోపి ఊరి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు పిల్లల్ని వదిలేసి కువైట్కి వెళ్ళి బాగా సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత ఏ ఊరైతే తనను అసహ్యంగా చూసిందో, అన్యాయంగా ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పి తీర్పు చెప్పిందో, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఆమె దగ్గర నిలబడి పొగుడుతూ ఉంటే ఆమె నమ్మలేకపోయింది. అంటే డబ్బు ఉంటే ఈ సమాజం ఎలా నీరాజనాల పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తుంది. ఎంత చిట్ట చివరికి ఆస్తిపరులుగా ఉంటే లోపం కాదు, చేసినటువంటి తప్పు కూడా తప్పు కాదు అనేటువంటి ఈ సామాజిక పోకడల్ని చక్రవేణు ఆ పాత్ర ద్వారా చూపిస్తాడు. అయితే ఇక్కడ మరి ఏంటి దీంట్లో విశేషం అన్నప్పుడు, ఏ మరిదైతే ఏ ఊరి ద్వారా తనను ఊరి నుంచి వెళ్ళిపోయేలా చేశాడో అదే మరిది, ఏ మరిదైతే ఒక ముస్లిం వ్యక్తితో తనకి అక్రమ సంబంధం ఉంది అని ముద్ర వేసి తనను ఊరి నుంచి వెళ్ళగొట్టాడు అదే మరిది, కువైట్ నుంచి వచ్చాక ఆప్యాయతగా వదినా నేను కూడా కువైట్కి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మగవాళ్ళని కువైట్కి పంపే వేషాలు లేవంట ఆ ముస్లిం వ్యక్తి చెప్పాడు అని ఆ ముస్లిం వ్యక్తిని పేరు పక్కన అన్నాన్ని చేరుస్తాడు. అప్పటి వరకు ఒక సాయిబుతో ఉన్నది అని చెప్పి నిందించి ఊరికి పంపించినటువంటి, లేకపోతే ఊరి నుంచి వెలివేసినటువంటి ఆ మరిది కువైట్ నుంచి డబ్బు సంపాదించొచ్చినటువంటి సావిత్రమ్మను వదినా అని పిలవడం, సావిత్రమ్మతో సంబంధం పెట్టుకున్నటువంటి ఆ ముస్లిం వ్యక్తిని అన్నా అని పిలవడం, వ్యవస్థలో ఆర్థిక అంశాల చుట్టూ మానవ సంబంధాలు ఎలా తిరుగుతున్నాయనేటువంటి విషయాన్ని 30 ఏళ్ల కిందటే చక్రవేణి చూపిస్తాడు. అయితే సావిత్రమ్మ అక్కడ మరిది చిన్నబ్బ భార్య వస్తుంది, అంటే తనకి చెల్లెలు వరుస అవుతుంది. మగవాళ్ళని ఎట్టా కువైట్కి పంపించట్లేదు కాబట్టి మా ఆయన నన్ను పంపించాలనుకుంటున్నాడు అక్క, నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అడుగుతుంది. అయితే ఆ వ్యక్తి పేరు రహమాన్. అంటే రహమాన్ని అన్నయ్య అనడం, అంతకు ముందేమో వాడు ఈడు అనడం, ఆమెనేమో వదిన కాదనడం, కువైట్ నుంచి వచ్చాక ఆమెను వదిన అనడం, రహమాన్ని కులం కానటువంటి వాడు తన కులంలో ఉన్నటువంటి వాడు కాకపోయినప్పుడు కూడా అన్నా అని పిలవడం అనేటువంటిది మనకి చాలా ఆ పరిణామ క్రమాన్ని జాగ్రత్తగా చూపిస్తాడు. అయితే ఇక్కడ ఆమె చిన్నబ్బ భార్య లేకపోతే తన చెల్లెలు వచ్చి తనను తీసుకెళ్ళమని చెప్పినప్పుడు సావిత్రమ్మ నేరుగా చెప్తుంది,
అమ్మా చాలా సమస్యలు ఉంటాయి అక్కడికి కువైట్కి వెళ్ళాలంటే. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి ఒక స్త్రీగా తాను పడినటువంటి బాధల్ని నేరుగా చెప్తుంది ఆమెకు. ఆమె పేరు రామలక్ష్మమ్మ. పేరు పెట్టడంలో కూడా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రామలక్ష్మమ్మ అనేటువంటి. అప్పుడు ఒక మాట చెప్తుంది ఆ రామలక్ష్మమ్మ, అక్క మా ఆయనకి ఇవన్నీ తెలియనటువంటి విషయాలు కాదు. కువైట్ వెళ్ళడానికి ముందు ముంబైలో జరిగేటువంటి తంతు గురించి ఆయనకి తెలుసు. కువైట్కి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు పడేటువంటి బాధలు ఆయనకు తెలుసు. అయితే నన్ను ప్రతిరోజు వెళ్ళమని గొడ్డును బాదినట్టు బతుకున్నాడు. ఇలా ఆయన చేతిలో నేను చావడం కంటే అక్కడికి వెళ్ళి నా శరీరాన్ని అప్పగించడమే మేలు అని తేల్చి చెప్తుంది రామలక్ష్మి. అంటే ఇక్కడ స్త్రీ తన అస్తిత్వాన్ని, తన యొక్క ఉనికిని, తన యొక్క జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఈ పురుషాధిక్య సమాజంలో ఎలాంటి పాటలు పడుతూ ఉంది. స్త్రీపై నింద వేసేటువంటి పురుషుడే ఆర్థిక విషయాలు వచ్చేటప్పటికి అదే స్త్రీని అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా కువైట్ పంపించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ వ్యవస్థను, ఆర్థికమైనటువంటి అంశాల చుట్టూ రాబోయేటువంటి ప్రపంచం తిరగబోతుందనేటువంటి విషయాన్ని కువైట్ సావిత్రమ్మ కథలో చక్రవేణు మనకి చూపించినట్టుగా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇక అంటే ఈ కథ గురించి దాదాపుగా మనం 1 గంట 2 గంటలు చర్చ చేసుకోవాల్సినటువంటి అంత లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఒక స్త్రీ జీవితంలో ఈ సమాజం అనేటువంటిది పాత్ర ఏంటి అనేటువంటిది, ఈ రాజ్యం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ, రైలెక్కించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల్ని, పశువుల్ని కషాయ సంతక తోలినట్టుగా కువైట్ రైలు ఎక్కిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రచయిత చెప్తాడు. పెళ్లి కావాల్సినటువంటి పిల్లని రైలు ఎక్కిస్తూ 2 సంవత్సరాలు ఉండేసిరమ్మా, మన సమస్యలన్నీ తీరిపోతాయని నిర్దాక్షిణ్యంగా ఎక్కిస్తున్నారంటే ఈ మనిషి ఎక్కడికి పోతున్నాడు? ఇక్కడ మనిషిని తప్పు పట్టాడు చక్రవేణు. ఈ మనిషిని ఇలాంటి ప్రేరేపిస్తున్నటువంటి వ్యవస్థను, సమాజాన్ని, పాలకుల్ని మాత్రమే ప్రశ్నించేటువంటి విధంగా చెప్తాడు. ఈ మనుషులు మాయలు, మర్మాలు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కువైట్ సావిత్రమ్మ కళ్ళు మూసుకొని రైల్లో కూర్చుందనేటువంటి ముగింపుతోటే ఈ కథను పూర్తి చేస్తాడు. ఇక ఆయన రాసినటువంటి 4వ కథ 1990లో వచ్చింది, మృత్యు హక్కు అనేటువంటి. ఏంటి మృత్యు హక్కు అంటే దీనికి నేపథ్యం అప్పుడే ముఖ్యమంత్రి స్త్రీలకు ఆస్తిలో సగం హక్కు తీసుకొచ్చి ఇచ్చినటువంటి చట్టం చేశాడు. ఆ చట్టం నేపథ్యంగా జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టినటువంటి 2 పాత్రలను కూడా జానకి, రఘునాథం అనేటువంటి 2 పాత్రల్ని తీసుకొని ఈ కథ నడిపిస్తాడు. జానకిని పురాణ ప్రతీక, ఓర్పుకు సన్యాసంగా చెప్తూ ఉన్నాయి పురాణాలు అనేటువంటివి, లేకపోతే ఐతిహ్యాలు అనేటువంటివి. రఘునాథం అనేటువంటి వ్యక్తి ఆ పాత్రకు పెట్టినటువంటి ఒక భర్త పేరు. రామాయణంలో ఏం జరిగింది? రాముణ్ణి ఏ రోజు సీత ప్రశ్నించలేదు. మనం ఈరోజు ఆదర్శ రాజ్యపాలకుడిగా మన వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి, గొప్ప దాంపత్యంగా మనం కీర్తిస్తున్నటువంటి ఆ కథ గుర్తొచ్చేటట్టు ఆధునిక రఘునాథం కుటుంబంలో, జానకి కుటుంబంలో ఆస్తి హక్కు అనేటువంటిది మృత్యు హక్కుగా ఎలా మారిపోయింది అనేటువంటి వస్తువుని రెండిటికి కూడా ప్రతీకాత్మకంగా తీసుకొని ఈ కథను నిర్మించాడు చక్రవేణి. ఒక్కొక్క వాక్యం చాలా జాగ్రత్తగా పెడతాడు. ఏంటి అంటే, ఒక వాక్యం అక్కడ, ఒక్క వాక్యంలోనే మొత్తం చెప్పేస్తాడు అక్కడ ఏంటి పరిస్థితి అనేటువంటి. తెల్లవారిందిగా తన వైపు చూడనైనా లేదు అంటే ఆ భర్త యొక్క పరిస్థితి. తెల్లవారిన తర్వాత భార్య ముఖం చూడనటువంటి భర్తలు ఉన్నటువంటి వ్యవస్థకు రఘునాథాన్ని ఇక్కడ ప్రతీకగా చూపిస్తాడు. పేపర్లో పడినటువంటి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు అనేటువంటి వార్తను భార్యకు చూపించి
నీకు ఒక శుభవార్త వచ్చింది, నీకు ఒక శుభవార్త ఈరోజు పేపర్లో వేశారు అని చెప్పి చెప్పడంతో శుభవార్త ఎవరికి, నీకా నాకా అని ఒక భార్య ప్రశ్నించడంలో, ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్లో భార్యకు శుభవార్త, భర్తకు శుభవార్త వేరువేరుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చక్రవేణు స్పష్టంగా చూపిస్తాడు. కట్నం కోసం, ఆస్తిలో వాటా కోసం నిరంతరం భార్యను హింసించేటువంటి భర్తలు ఈ సమాజంలో ఉన్నారు. ఈ వ్యవస్థలో ఇలాంటి అసమతుల్యమైనటువంటి ఈ కుటుంబ జీవనాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చక్రవేణి ఈ కథ ద్వారా చూపిస్తాడు. అంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యాపారికి, భర్తకు తేడా లేకుండా పోతున్నటువంటి క్రమాన్ని కొన్ని పాత్రల ద్వారా లేకపోతే కొన్ని సంఘటనల ద్వారా చూపించడం రచయిత ఉద్దేశం. అందుకోసం ఇక్కడ రఘునాథం అనేటువంటి వ్యక్తి భార్యను పుట్టింటికి పంపించి డబ్బులు తీసుకొని రా లేకపోతే నిన్ను చంపుతానని చెప్పి పంపడం, ఇంటికి వెళ్ళినటువంటి ఆ భార్య ఒకవైపు పెళ్లిగానటువంటి చెల్లి, చదువుకోలేక 10వ తరగతితోటే చదువు ఆపేసినటువంటి తమ్ముడు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తల్లి, మగదిక్కు లేనటువంటి సంసారం, వాళ్ళని ఏమడిగి ఆస్తిలో ఆట ఆడగాలి? ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ ముందు తన యొక్క సమస్యలను చెప్పుకోలేక మళ్ళా భర్తింటికే తిరిగి వచ్చేస్తుంది జానకి. భర్తింటికి వచ్చినటువంటి జానకిని రఘునాథం ఏ విధంగా హింస పెట్టాడు అనేటువంటి దాంతో ఈ కథను ముగిస్తాడు. పుట్టింటి నుంచి ఆస్తి తేలేదు అనేటువంటి ఒక కోపంతో, ఆస్తిలో వాటా తీసుకురావాలనేటువంటి బాధతో, కడుపుతో ఉందనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి ఒక మృగంలాగా కడుపు మీద కాలుతో తన్ని ఆమె బిడ్డకు, ఆమె మరణానికి రెండిటికి కారణమవుతాడు. ఇక్కడ ఎందుకు చక్రవేణు మనకి ఇక్కడ ఈ ఇతివృత్తాన్ని, అక్కడ గర్భస్థురాలైనటువంటి జానకిని చూపించాడంటే, ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ సన్నివేశం ఏదైతే జరిగిందో దానికి జ్ఞప్తికి తీసుకొస్తున్నాడు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పాత్ర చేత ఆ పని చేయించలేదు, కానీ ఈ రోజు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి రఘునాథాలు గర్భవతి అయినటువంటి స్త్రీలను పొట్ట మీద తనడానికి కూడా వెనుకాడడం లేదు. ఇది ఈ రోజు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమతౌల్యమైనటువంటి సౌధం, ఈ వ్యవస్థ చూపిస్తున్నటువంటి ఆదర్శ దాంపత్యం, ఈ విధానం అనేటువంటి విషయాన్ని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ కథలో ఉద్దేశంగా కనపడుతుంది. అంటే ఇక్కడ స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ అనేటువంటి విషయాల్లో కనీస హక్కులు, జీవించే హక్కు, బ్రతికే హక్కు, తను తిండి తినేటువంటి హక్కు, మాట్లాడేటువంటి హక్కు, వీటిని కూడా కోల్పోయినటువంటి స్త్రీ బ్రతకడంలో హక్కు లేదు, కానీ మరణించడంలో మాత్రమే హక్కును కలిగి ఉందనేటువంటి ఒక చక్కటైనటువంటి ముగింపుని ఈ కథలో చూపిస్తాడు చక్రవేణి. ఇక తెగిన పేగు అనేటువంటి కథ దాదాపుగా ఈనాటి సమాజానికి, ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యవస్థలో అడుగడుగునా కనిపిస్తున్నటువంటివి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నటువంటి క్రమానికి మూలంగా మనకి ఈ కథ అనిపిస్తుంది నాకు. ఎదిగొచ్చినటువంటి కొడుకు ఇంటికి ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థానానికి చెందినటువంటి కొడుకు ఇంటికి ఎవరైనా పెద్ద అధికారులు వచ్చినప్పుడు, సంపన్నులు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తల్లిని పని మనిషిగా, పాచి పని చేసే మనిషిగా, తండ్రిని పాలేరుగా లేకపోతే బంట్రోతుగా చెప్పుకునేటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఆ వ్యవస్థకు మూల బీజాలు ఎక్కడి నుంచి పడ్డాయి? అసమ సమాజ వ్యవస్థలో నుంచే పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ కూడా, కానీ తెగిన పేగు కథలో వెళితే వాటి మూలాలు మనకు దొరుకుతాయి. ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి నవోదయ విద్యా విధానంలో భాగంగా గంగమ్మ తన కొడుకును అక్కడ చేర్పిస్తుంది. ఊరిలో దిక్కులేని జీవితం గడుపుతూ తన యొక్క జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిగా ఆ గ్రామ సర్పంచ్ మార్చినప్పుడు, ఆమె యొక్క జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసినప్పుడు
ఎవరికి పుట్టాడో తెలియనటువంటి ఒక కొడుకుకు జన్మనిస్తుంది. అయితే తనలాగా తన కొడుకు కాకూడదనేటువంటి ఉద్దేశం చేత బాగా చదివించాలనుకుంటుంది. నవోదయ పాఠశాలలో చేర్పిస్తుంది. నవోదయ పాఠశాలలో చేరినటువంటి కొడుకు కొన్ని నెలల తర్వాత మాసిపోయిన బట్టలతో, కాకి సంచితో సత్తకుడుములు చేసుకున్నట్టు వచ్చినటువంటి తల్లిని తొలి దశలో బాగానే ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తాడు. ఒక 2-3 నెలలు గడిచేటప్పటికి తల్లి కుడుములు రుచించవు. తల్లి కుడుములు రుచించకపోతే పాడుపోయాను. తల్లి రావడమే ఇష్టం ఉండదు. తల్లి ప్రేమ అసహ్యంగా తోస్తుంది. తల్లి వాసన కఠోరంగా అతనికి కంపితం పుట్టిస్తాయి. ఆ విధంగా తల్లి ప్రేమకు దూరం చేసింది, తల్లి వాసనకు దూరం చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్నను చక్రవేణు పాఠకుడి పైన వదిలేస్తాడు. ఎవరు చేశారు? పాఠశాల చేసిందా? ప్రభుత్వం చేసిందా? విధానాలు చేశాయి. అంటే ఇక్కడ తల్లిని మనిషిగా, తన తల్లిని నువ్వు గేటు దాటి లోపలికి వచ్చావంటే ఒప్పుకోను అని ఆ బిడ్డ అన్నాడు అంటే దాని వెనుక కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుంటే, అక్కడ పాఠశాలలో సంపన్న వర్గాల మధ్య ఉన్నతమైనటువంటి, లేకపోతే భూస్వామ్య భావజాలం లేదా బూర్జువా భావజాలం కలిగినటువంటి తల్లిదండ్రుల బిడ్డలు ఉన్నటువంటి ఆ పాఠశాలలో ఆ బిడ్డ చేరడమే పొరపాటైంది అక్కడ. అంటే ఒక విద్యార్థిని సహజ సిద్ధంగా, లేకపోతే ఒక పిల్లవాడిని సహజ సిద్ధంగా పెరగవలసినటువంటి వాతావరణంలో నుంచి తీసుకువెళ్ళి ఒక బలవంతంగా, ఒక కృత్రిమమైనటువంటి, ఒక ఏదో ఊహించుకునేదానికే గొప్ప అని చెప్పుకునేటువంటి వాతావరణంలో తీసుకువెళ్ళి పెట్టడం వల్ల ఆ విద్యార్థి, వికాసం పొందేటువంటి విద్యార్థి తానున్నటువంటి మూలాలను అసహ్యించుకునేటువంటి సందర్భం ఈ గంగమ్మ కొడుకు కూడా ఏర్పడింది. అందుకే వ్యవస్థలో ఈ నవోదయ, లేకపోతే ఇంకొక దయ అనేటువంటి వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా, అందులో ఉన్నటువంటి ఒక ఏలుకో, ఒక చేతికో, ఒక కన్నుకో బలం రావాలని మందులు వాడితే ఈ సమాజం ఇలాగే గుడ్డిగా తయారవుతుంది. ఒక అవయవం మాత్రమే లావు పెరిగి మిగిలినటువంటి అన్ని కూడా కృషించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని నూతన విద్యా విధానంలో వచ్చినటువంటి ఇలాంటి మార్పులు ఒక చిన్న పిల్లవాడి గంగమ్మ కొడుకు పాత్ర ద్వారా చూపించి ఇలా చూపిస్తాడు. చివరగా ముగింపు మాటలు ఒక 2 మాటలు మాట్లాడతాడు. గంగమ్మకు కొడుకు ఎందుకు అలా అసహ్యించుకుంటున్నాడో కారణాలు అర్థం కావు. అంత లోతుగా ఆలోచించేటువంటి శక్తి కూడా ఆమెకి లేదు. కథ ముగిసిపోతుంది. రంగురంగు టీవీల్లో నిమగ్నమైపోయినటువంటి బిడ్డ, గేటు బయట కుళ్ళి ఏడుస్తున్నటువంటి గంగమ్మ, 2 పాత్రల్ని అలాగే చూపించేసి కథ ముగిస్తాడు. ఇది వాస్తవానికి దీనికి పెట్టుంటే కొత్త చదువు అని బాగుండేది. తెగిన పేగు అనేటువంటి ఈ పేగు తెంచడంలో, ఈ రాజ్యం యొక్క కుట్రను, తల్లికి బిడ్డను వేరు చేయడంలో, దూరం చేయడంలో ఈ వ్యవస్థ చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమను పసిగట్టి చక్రవేణు ఈ కథను రాశాడేమో అని చెప్పి అనిపిస్తుంది. విముక్తి దారిలో అనేటువంటిది కూడా ఇది చక్కటి స్త్రీవాద మార్గానికి, స్త్రీల యొక్క మనుగడకు, స్త్రీల యొక్క ఉన్నతమైనటువంటి జీవితానికి, స్వతంత్రమైనటువంటి జీవితానికి ఊతమిచ్చేటువంటి కథగా కనపడుతుంది. ఇందులో 4 విద్యార్థినులు, భార్గవి అనేటువంటి ఒక టీచర్ కలిసి ఏ విధంగా ఆ రోజు విద్యార్థి లోకం నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు, విద్యార్థులకు లేకపోతే జులాయిలుగా తిరిగేటువంటి వాళ్లకు, స్త్రీలను చులకనగా చేసి మాట్లాడేటువంటి వాళ్లకు, పిచ్చి వాళ్ళను కూడా రేపు చేసి మృగాల్లాగా వ్యవహరించేటువంటి వాళ్లకు ఎలా బుద్ధి చెబుతారు అనేటువంటిది విముక్తి మార్గంలో చక్రవేణి చూపించినటువంటి ఒక ఇతివృత్తానికి సంబంధించినటువంటి కథ ఇది. ఈ పురుష స్వభావంలో మార్పు రావాలి అనేటువంటిది ఆయన స్త్రీ పక్షపాతిగా, స్త్రీవాదిగా గట్టిగా పురుషుల్ని మందలిస్తాడు. ప్రతి కోణంలో, ప్రతి పాత్ర ద్వారా ఇక్కడ మారాల్సింది పురుష సమాజం అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఈ కథను ముగిస్తాడు.
కన్నీటి దార అనేటువంటిది చిట్ట చివరి కథ. రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు పర్యావరణానికి సంబంధించినటువంటి కథగా దీన్ని చెప్పాడు. అయితే దాంట్లో సందేహం లేదు, కానీ ఇందులో పర్యావరణం కంటే కూడా ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తులు మూల కారణం కదా, రాజ్యాన్ని ఆ పర్యావరణం దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తుల్ని సూటిగా ప్రశ్నించేటువంటి కథగా ఈ కన్నీటి ద్వారా మనకి కన్నీటి ధార అనేటువంటిది కనబడుతుంది. రచయిత తాను పుట్టి పెరిగినటువంటి కోడూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జల ఓటలు, చిన్న చిన్న నదులు, గుండాలు, నీటి గుండాలు ఇంకిపోవడానికి కారణాన్ని అన్వేషిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవులు, ఆ అడవుల్లో కురిసేటువంటి వర్షాలు, ఆ వర్షాల ద్వారా పెరిగినటువంటి భూగర్భ జలాలు, ఆ జలాల వల్ల గుండాల్లో పొంగేటువంటి నీళ్లు, ఆ నీళ్లతో ఆ రోజుల్లో పచ్చగా వెలసిలినటువంటి పల్లెటూర్లు ఎలా ఉండేవి అనేటువంటి విషయాన్ని చెబుతూ, ఈ రోజు మనం చెబుతున్నటువంటి ఎర్రచందనం దొంగ ముఠాలు, ఎర్రచందనం దొంగలు, ఎర్రచందనం పేరుతోటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ చలామణి అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క భాగోతాన్ని ఈ కన్నీటి కథలో చూపిస్తాడు. ఈ విధంగా రాయలసీమ ప్రాంతం కరువులో అల్లాడడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కొండల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా సుబ్బరాయుడు వంటి వ్యక్తులు నరికి వేయడమే కారణం అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తాడు చిట్ట చివరికి. కాబట్టి అదేవిధంగా ఈ కథను చెప్పేటువంటి క్రమంలో చాలా ఉపన్యాసాలు చేస్తాడు. ఒక టీచర్గా ఉంటాడు ఈ కథలో పాత్ర. ఆ టీచర్గా చాలా విషయాలు చెప్తాడు. అందులో తన మిత్రుడు మగపిల్లవాడిని మాత్రం వేరే ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాను, ఆడపిల్లను మాత్రం ఇక్కడే ఊళ్ళో ఉంచేశాను అని చెప్పినప్పుడు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ ఆడ మగ అనేటువంటి పక్షపాతం పట్టిస్తే ఇంకా మనం నాగరికులుగా ఉన్నామా అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు. ఆడపిల్లల్లో మగపిల్లలో సమానంగా పెంచితేనే అది తల్లిదండ్రులు అంటారు వాళ్ళని అని చెప్పి ఒక చక్కటి వాక్యాన్ని చెప్తాడు. అంటే చక్రవేణుకి ఆ రోజుకి ఎలాంటి అభ్యుదయం అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనేటువంటిది గట్టిగా గాఢంగా ఉంది అనేటువంటి విషయం ఈ కథలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ శేషాచల అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్దాక్షిణ్యంగా పేదాసాదా నరికితే ఎన్ని అడవులు నరుగుతారండి, ఎన్ని కట్టెలు తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు అక్కడిలో నుంచి, కానీ నరికేటువంటిది వేరే విధంగా నరికేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ అడవుల్ని ఊర్లను మింగేటోళ్ళు, కొంపలు ముంచేటోళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అన్యాయం రాజ్యం వెళ్తా ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏర్లు ఎండిపోక ఏం జరుగుతుంది? అన్యాయం రాజ్యం వెళ్ళడానికి, ఏర్లు ఎండిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇందాక మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా కారణాలు. అన్యాయం రాజ్యం వెళుతుంది అంటే ఇక్కడ ఉద్దేశం ప్రభుత్వం చూసి చూడనట్లుంది. బడా పెద్దవాళ్ళు చెట్లన్నీ నరుక్కొని, చందనము చెట్లను, శ్రీగంధం చెట్లను నరుక్కొని రకరకాల ప్రాంతాలకి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటే, పర్యావరణం దెబ్బతింటూ ఉంటే వర్షం ఎక్కడొచ్చేది, ఈ ఊర్లు ఎక్కడ బాగుపడేది అనేటువంటి లోతైనటువంటి వాక్యం ఇందులో కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా చక్రవేణు కొత్త చదువుల కథా సంపుటిలో ఉన్నటువంటి 7 కథలని మనం పరిశీలించిన తర్వాత ఈ కథల్లో అన్నిటిలో కూడా వేణు ప్రతిపాదించినటువంటి అంశాలను మనం క్లుప్తంగా చెప్పుకుంటే, రాజపాలెం గారు చెప్పినట్లు ఆ వ్యాసంలో కథల్లో వేణు వ్యవస్థను, రాజ్యాన్ని తప్పుపడతాడే గాని మనిషిని తప్పుపట్టాడు. మనిషిని ఆ విధంగా తయారు చేస్తుంది, మనిషిని ఆ విధంగా తీసుకుపోతున్నటువంటిది ఈ రోజు రాజ్యమే, ఈ వ్యవస్థ అనేటువంటి విషయాన్ని సూటిగా ప్రతి కథలో కూడా చెప్తాడు. అదేవిధంగా ఆర్థిక దోపిడీకి కారణాలను కొత్త చదువు నుండి కన్నీటి దార ద్వారా చూపిస్తాడు. ఎలా ఆర్థిక దోపిడీ అనేటువంటిది ఈ సమాజంలో చాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంది. ఒక్కరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద వ్యక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని వివరించి చెప్తాయి. అదేవిధంగా ఈ ప్రపంచీకరణ అనేటువంటిది ప్రారంభం కావడానికి ముందే, అంటే 91 నుంచి మనకి ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చినని చెప్పుకుంటున్నాం. ఈ సరళీకరణల కంటే ముందే వ్యవస్థను ఒక వామపక్ష మార్క్సియ దృష్టి కలిగినటువంటి రచయితగా
చక్రవేణు గమనించినట్టే మనకు కనబడుతూనే ఉంది. ఎందుకంటే ప్రైవేటు విద్యాలయాలు ఏర్పడుతున్నటువంటి తీరు, రంగురంగు టీవీలు వస్తున్నటువంటి తీరు, అదేవిధంగా ఈ ఎర్రచందనం దోపిడీకి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి విధానాలు అక్కడక్కడగా రేఖామాత్రంగా కనపడుతున్నటువంటి తీరు ఆయన ముందుగానే ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారు చేతుల్లోకి, ఆర్థిక దారుల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతూ ఉంది. గతంలో భారతదేశం ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోనో ఇంకో పేరుతోనో పరాయ దేశ పాలకులకు వెళ్ళిందో, ఈ రోజు భారతదేశంలో కూడా కొంతమంది వ్యక్తి చేతుల్లోకి ఈ పరిపాలన వెళ్ళబోతున్నటువంటి విషయాన్ని కొన్ని సంఘటనలు, పాత్రలో ఉన్నటువంటి సంభాషణ ద్వారా వేణు చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక అల్లం రాజే అన్నట్లు సదా అప్రమత్తంగా ఉండాలి వేణు అని చెప్పినటువంటి మాటలు ఇందాకే నేను చెప్పాను. ఈ రోజు ఉండున్నా కూడా వేణు మనకు ఉండుండేవాడు కాదు అనేటువంటిది ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని చూస్తే మనకు అర్థమవుతున్నటువంటిది. అదేవిధంగా వేణు సృష్టించినటువంటి పాత్రలన్నీ కూడా ఏది కూడా దొంక తిరుగుడుగా మాట్లాడదు. అది మామూలుగా బూర్జువా పాత్రలైనా కావచ్చు, మామూలుగా ప్రోగ్రెసివ్ అభ్యుదయ పాత్రలైనా కూడా కావచ్చు, అవన్నీ కూడా నేరుగానే మాట్లాడతాయి. ఇందాక గురునాథం గురించి చెప్పాం. గురునాథం కూడా ఎక్కడ డొంక తిరుగుడుగా మాట్లాడు, ఏదైనా నేరుగానే మాట్లాడతాడు, నేరుగానే పనులు చేస్తాడు, నేరుగానే వాళ్ళని అణిచివేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ రోజునటువంటి వ్యవస్థ ఇప్పుడున్నంత విధంగా కొంచెం నక్కజిత్తులు మారితనంగా ఆ రోజుకు మారలేదు అనేటువంటిది ఆయా పాత్రల ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కషాయ వాళ్ళను కూడా మంచి వాళ్ళే అంటాడు. వాళ్ళు ఎందుకంటే నేరుగా మేము కషాయికే ఈ పశువులను తీసుకుపోతున్నాము అని చెప్పి కొనుక్కుంటున్నాడు. అందువల్ల అలాంటి పాత్రల చేత కూడా నేరుగా మాట్లాడిస్తాడు సంభాషణ. సుబ్బరాయుడు ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా అవును నేను ఎర్రచందనం అమ్ముతున్నాను, ఈ చెట్టు కొట్టుకొని తీసుకువెళ్తున్నాను అనేటువంటి సుబ్బరాయుడు వంటి పాత్రలు కూడా చెప్తాయి. గురునాథం కూడా అవును నేను వీళ్ళని ఈ భూములన్నీ నావే అని చెప్పి నేరుగానే వాళ్ళపైన దాడి చేపిస్తాడు. కాబట్టి ఇలాంటి ఈ రోజు కనిపిస్తున్నటువంటి కుహనా వ్యవస్థ అనేటువంటిది చక్రవేణి కథల్లో ఆ రోజు ఆ పాత్రలో కనిపించదు. పాత్రలకు పెట్టినటువంటి పేర్ల విషయంలో మనుధర్మ శాస్త్రాన్ని 100 సార్లు తగలబట్టాలనేటువంటి విషయం ప్రతి పాత్రకు పెట్టినటువంటి పేర్ల విషయంలో చక్రవేణి కథల్లో మనకి కనపడుతుంది. ఈ విధంగా చక్రవేణి కథల్లో ఆయన రాయలసీమ అస్తిత్వంతో పాటు ఎక్కువ భాగం ఈ సమాజం అనేటువంటిది సమాజ నిర్మాణం కోసం ముందుకు ఆయన నడుస్తూ తన కథల్లో ఉన్నటువంటి పాత్రలను నడిపిస్తూ సమాజానికి కథల ద్వారా చక్కనైనటువంటి సందేశాన్ని అందించాడని చెప్పి నేను ఈ కథల ద్వారా అర్థం చేసుకున్నటువంటి అంశం. అవకాశం ఇచ్చినటువంటి అరసం రాష్ట్ర శాఖ వారికి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అంశాలని విన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజపాడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అలాగే మన ఆనంద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు మిత్రమా వెంకటేశ్వర్లు గారు. ఆయన తక్కువ కథలు రాసినా మీరు చాలా వివరంగా ఆ 7 కథల్ని చాలా గొప్పగా వ్యాఖ్యానించారు. చక్రవేణు గారి కథలు అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి అని మీరు మొట్టమొదటినే ప్రతిపాదించారు. రాయలసీమ నేపథ్యంలో కథలు రాసిన చక్రవేణు అవి మొత్తం భారతీయ సామాజిక వాస్తవికతకి ప్రతిబింబాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా మీరు చెప్పారు. రాయలసీమ జీవితాన్ని కేవలం రాయలసీమ జీవితంగా కాకుండా చక్రవేణు తనదైనటువంటి సైద్ధాంతిక విజ్ఞానంతో అర్థం చేసుకున్నారని మళ్ళా మీరు ఒక మాట అన్నారు. ఒక్కొక్క కథను తీసుకొని ఆ కథలో ఆయన ఏ వస్తువుని తీసుకున్నాడో దాని మీద ఆయన ఎలా అవగాహన చేసుకున్నాడని చెప్తూ వచ్చారు. కొత్త చదువు కథ ప్రభుత్వం నిర్ణయించినటువంటి పాఠాలను ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే చదువు కాకుండా దీనికి అతీతంగా బయట సమాజంలో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి విజ్ఞానాన్ని విద్యార్థులు ఎలా చదువుకున్నారో ఆ కథ చెబుతుందని చెప్పేసి మీరు చెప్పారు. తర్వాత కసాయి కరువు కథలోనే
అంటే అప్పటికి మనకు ఇంకా ప్రపంచీకరణ మొదలు కాలేదు, దాని బీజాలు పడుతూ ఉన్నాయి. ఆ కషాయ కరువు కథలోనే రాయలసీమ కరువు ఎంత భయంకరంగా ఉందో చిత్రించే క్రమంలోనే భవిష్యత్తులో భారతదేశాన్ని కబళించబోతూ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు వీటి తీరుతెన్నులు ఎలా ఉంటాయో ముందుగానే సూచించారు చక్రవేణి అని చెప్పేసి మీరు చెప్పారు. అలాగే మానవ సంబంధాలను ఆర్థికాంశం ఎంతగా ప్రభావితం చేస్తుందో వదిన, మరదలు, గ్రామ ప్రజలు తీసుకొని కువైట్ సావిత్రమ్మలో ఒకప్పుడు ఆమెని అనుభవించాలని ప్రయత్నం చేసిన వాడు, చీకొట్టు బయట తరివేసిన వాడు తిరిగి ఆమె డబ్బు సంపాదించుకుని వస్తే వదిన అని పిలవటం అనేది, డబ్బు మనిషిని ఎలా ఆటాడిస్తుంది కాబట్టి ఈ డబ్బు ప్రాధాన్యం లేని వ్యవస్థ కోరుకున్నాడు అని చెప్పేసి ఆయన మీరు చెప్పారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా నేను అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తున్నానని స్త్రీలకు ఆస్తి హక్కులో వాటా ఇస్తూ ఆస్తిలో వాటా ఇస్తూ శాసనం చేస్తే ఆ ఆస్తి హక్కు కొందరి పాలిట మృత్యు హక్కుగా ఎలా మారిందో ఆయన చిత్రించారు. అంటే ఒక పాలకులు తాము చాలా ప్రగతిశీలవాదులము అని ప్రవేశపెడుతున్నటువంటి చట్టాలను తనదైన దృక్పథం నుంచి ఎలా వ్యాఖ్యానిస్తాడు ఒక మార్క్సిస్ట్ రచయిత అనేది మనకు ఆ కథలో బాగా తెలుస్తుంది. అలాగే ఇంకొక ప్రగతిశీలక అప్పుడే ఒక యువ ప్రధాని రాజీవ్ గాంధీ నవోదయ పాఠశాలలు, కొత్త రకం పాఠశాలలు నేను ప్రవేశపెడితే అంటే గుంపులో నుంచి కొంతమందిని విడదీసి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడం అన్నమాట. గుంపు మొత్తానికి కాదు, గుంపులో నుంచి కొంతమందిని బయటికి లాగి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు తల్లి బిడ్డలు ఎలా వేరైపోతారో, పేగు బంధాన్ని ఎలా తెంచి పారేస్తూ ఉందో చాలా బాగా మీరు వివరించారు. అలాగే విముక్తి దారిలో అనేటువంటిది కూడా విద్యా వ్యవస్థను గురించి, కన్నీటి గాథ అనేటువంటిది శేషాచలం అడవుల కేంద్రంగా అక్కడ ఎవరెవరు ఎలా బతకగలుగుతున్నారు, ఆడ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది ఎవరు అనేది మార్క్సిస్ట్ దృక్పథం నుంచి ఆయన ఎలా అబ్జర్వ్ చేశారు చెప్పాను. ఒక కథను వస్తుపరంగా ఎంత చక్కగా విశ్లేషించవచ్చునో మీరు రుజువు చేశారు మిత్రం. మీకు మరొకసారి అభినందనలు మా అరసం తరఫున. ఇప్పుడు మన మిత్రులు ఎవరైనా ఒక 2 నిమిషాలు, ఇప్పుడు 11:30 అయింది, ఒక 2-3 నిమిషాలు ముగిద్దాం దీన్ని. ఇంకెవరైనా మన మిత్రుల అభిప్రాయాలు చివరికి చెప్పచ్చు. పెనుగొండ గారు. నమస్తే. ఇప్పుడు పిసి వెంకటేశ్వర్లు గారు చక్రవేణు గారి 7 కథలు చాలా గొప్పగా ఆవిష్కరించారు. నేను 2 కథలే చదివాను. కషాయి కరువు, కువైట్ సావిత్రమ్మ, అవి సంకలనాల్లో చేరిన కథలు కాబట్టి. ఇందాక పిసి వెంకటేశ్వర్లు గారు కషాయి కరువు కథ అది చెప్తుంటే, ఆ నాగమ్మ ఆవు ఆ మధ్య జరిగిన సన్నివేశాలు చెప్తుంటే నాకు ఇందాక ఎంతో దుఃఖం వేసింది, కన్నీళ్ళు వచ్చారనమాట. అంత గొప్పగా ఈరోజు మన వెంకటేశ్వర్లు గారు కథలు చెప్పారు. నిజంగా కళ్ళమ్మటి నీళ్లు వచ్చే పరిస్థితిని ఆ కథ, అంటే ఆ కథ మళ్ళీ చదవాలి, ఆ పుస్తకం మాత్రం వస్తే మంచిది. నేను విరసం వారికి మిత్రులే వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ కథను సంపుటి వేయమని. నేను వ్యక్తిగతంగా కూడా ఆ మిత్రులకు నేను చెప్తాను. వెంకటేశ్వర్లు గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. బాగా చెప్పారు. శివప్రసాద్ గారు ఉన్నారా లైన్ లో? నమస్తే మిత్రమా. సార్ నమస్తే సార్. ఈశ్వర్ రెడ్డి చెప్పమ్మా. సార్ సార్ చెప్పడానికి ఏం లేదు సార్, అభినందన మాత్రమే. మిత్రుడు పరిశ్రమ చేస్తాడు, అలాగే సరైన దృక్పథంతో కథల్ని కానీ కవిత్వాన్ని కానీ విమర్శిస్తాడు. కాబట్టి ఈరోజు మనం చక్రవేణును, ఆయన నేపథ్యాన్ని, అలాగే దృక్పథాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్తూ ఉంటాం మిత్రుడికి, ఎప్పుడైనా ఒక రచయిత గురించి మాట్లాడితే మేము ఆ రచయిత గురించి ఇంకా చదవనక్కర్లేదయ్యా, మొత్తం నీ మాటలతో మాకు అర్థమైపోతుంది పూర్తిగానే. అట్లా ఆ పుస్తకాన్ని చూడకపోయినా కూడా రచయితను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారి నోటి ద్వారా వింటే చాలు అనేది నా నమ్మకం సార్. అందుకే మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శివప్రసాద్ ఉన్నారా పెనుగొండ గారు? ఊర్లోనే ఉన్నాడు, కలుస్తానన్నాడు, మరి ఏదన్నా అడవుల్లో ఉన్నాడు తెలియదు. క్లోజ్ చేసేయండి. రేపు శివప్రసాద్ హైదరాబాద్ లో ఉన్నాడా? ఉన్నాడా? రాలేదా? వచ్చాడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఇప్పుడే మాట్లాడాను. అట్లాగే రామకృష్ణ. ఓకే. అయితే హైదరాబాద్ లో నాటక సంకలనాల ముద్రల్లో ఉన్నాడు.
కృషి చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చే ఆదివారం 10 గంటల 15 నిమిషాలకి ఇలాగే మనం కలుద్దాము. ఆ అంశం కూడా మన అధ్యక్షులు వారు చెప్తే శరత్ గారు చెప్పండి. మిత్రులు వెంకటేశ్వర్లు గారు అభినందనలు. దానికి కథలు చదవటం కాదు, ఆయన ఆవిష్కరించారు మనకి వాళ్ళకి. ఆయన ఉపన్యాసం కథలను ఆవిష్కరించినట్టుగా ఉంది. అకాడమిక్ ఉపన్యాసంగా కాకుండా మనసుని, ఇప్పుడు పెనుగొండ గారు చెప్పినట్టుగా మనసుకి హృదయాన్ని తాకేలాగా చక్కటి ఉపన్యాసం చేశారు. 7 కథలు సంఖ్య కాదు, అక్కడ వాసి చాలా ముఖ్యమైనది. సమాజాన్ని ప్రతిఫలించేటువంటి కథల్ని చక్కగా విశ్లేషించి సూత్రంగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. అర్థం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా అకాడమిక్ ఉపన్యాసాలకి సామాజిక బాధ్యతతో ఒక స్పందన కలగజేసేటువంటి సాహిత్యాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత రచయితల మీద, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం పాఠకులకి ఎంత ఉందనేది ఈ ఉపన్యాసాల ద్వారా మనం సమాజంలో తీసుకెళ్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరితో పాటు నేను కూడా ఆనందిస్తూ వింటూ గర్విస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం సార్, రాజపాలెం సార్. వెంకటేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు మాట్లాడండి. ఆచరణవాదులు విశ్లేషణ చేస్తే ఇలా ఉంటుంది అని అనిపించారు సార్. చాలా సంతోషం సార్. సరే అమ్మా. సార్ నమస్తే సార్. శిష్యురేమని కావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే సార్ నమస్తే సార్. చెప్పండి మిత్రం, ఎవరు? సార్ నా పేరు సంతోష్ కుమార్. నేను వెంకటేశ్వర సార్ దగ్గర రీసెర్చ్ సార్. నేను ఈ పుస్తకం చాలా మంచి పుస్తకం సార్. కానీ ఈ పుస్తకం కోసం దాదాపు సార్ 5-6 యూనివర్సిటీలని వెతికారు, ఎక్కడ కూడా ఈ పుస్తకం దొరకలేదు. లాస్ట్ ఉమామహేశ్వరరావు సార్ దగ్గర ఈ పుస్తకం లభించింది. ఈ పుస్తకాన్ని మళ్ళా అచ్చివేసి అందరికి అందుబాటులోకి తీసుకుని వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. సార్ ప్రసంగం చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. గోపాలయ్య ఏమన్నా మాట్లాడతావమ్మా? లేదు సార్. ఆనంద్ గారు లైన్ లోకి వచ్చినారే. వచ్చాడా? ఆనంద్ లైన్ లో కనిపించారు. రాకపోతే మీరు ముగించేసేయండి. చెప్పు. మధ్యలో నాకు నెట్ పోయింది, ఇప్పుడే అందుబాటులోకి వచ్చాను. చెప్పండి. చక్రవేణు గురించి 2 మాటలు నేను చెప్పాలనుకున్నాను. యాక్చువల్ గా ఎవరైనా ప్రస్తావించారు తెలీదు. అతనితో ఒక 8 సంవత్సరాల పాటు తిరుపతిలో కలిసి ఉన్నాను. కావలిలో జరిగినటువంటి విరసం మహాసభలకి, విరసం క్లాసులకు వెళ్ళొచ్చిన సందర్భంలో పరిచయం అయినటువంటి ఒక అమరవీరుని సహచరిని తన జీవిత సహచరిగా మార్చుకున్నటువంటి వ్యక్తి. దుర్భర దారిద్ర్యంలో అక్కడ దినపత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 92 ఆ ప్రాంతంలో విశాలాంధ్ర 50వ వార్షికోత్సవాల సందర్భంగా 2 రచయితలకి సన్మానం చేయాలనుకున్నాం. ఒక పేరు మధురాంతకం రాజారాం గారు, 2వ పేరు విషయంలో 2 పేర్లు నా ముందుకున్నాయి. అప్పుడు నేను డాక్టర్ పిసి నరసింహారెడ్డి ఇంకా ఇతర పెద్దల్ని సంప్రదిస్తే ఆ 2 పేర్లలో చక్రవేణు పేరును వారు చెప్పడం జరిగింది. అందుకు కారణాలను కూడా అతనికి అవసరం, అతను ఉన్నటువంటి స్థితిలో మానసికంగా ఆర్థికంగా పెద్దగా ఉపయోగం కాకపోయినప్పటికీ ఇది మానసికంగా చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది విశాలాంధ్ర ఇచ్చేటువంటి పురస్కారం అని వారు చెప్పడం వల్ల దాన్ని ఫైనల్ చేశాము. దురదృష్టవశాత్తు ఆ ఫంక్షన్ జరగడానికి ఒక వారం రోజుల ముందు రైలు ప్రమాదంలో ఆ మిత్రుడు చనిపోయాడు. దాని మొదటి కబురు కూడా నాకే వచ్చింది. వెళ్ళాము. ఒక రైలు క్రాసింగ్ దగ్గర ఇంకొక మిత్రుడితో కలిసి వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత మొదటి సంతాప సభను కూడా నేనే నిర్వహించాను. ఆ తర్వాత డాక్టర్ రాసాని వెంకటరామయ్య, విఆర్ రాసాని గారిని ఆ సన్మానానికి ఎంపిక చేయడం జరిగింది. అతనితో ఉన్నటువంటి పరిచయం రీత్యా, సాన్నిధ్యం రీత్యా చాలా కొద్ది కథలను రాసినప్పటికీ కూడా కథాసాహిత్యంలో
ఒక పేరు ఇది నేను చెప్పదది ఇక్కడ సరిగ్గా లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే నెట్ ప్రాబ్లం, వాయిస్ బ్రేక్. ఓకే ఆనంద్, లేదు. చాలా కొత్త విషయాలు చెప్పాడు ఆనంద్. ఆయన అందరికీ ధన్యవాదాలు, స్పందించిన వాళ్ళందరికీ. మిత్రులారా, ఈ సమావేశం ఇంతటితో ముగుస్తున్నాం. తిరిగి 26వ తేదీన మనం ఉదయం 10:10 కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. క్లోజ్ చేసేయండి మిత్రమా. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మిత్రమా.